వీడియోలో మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. రెగ్యులర్గా చెప్పే డైట్ ప్రోగ్రాం కాకుండా, ఎందుకంటే జీవనశైలిలో ఇప్పుడు పిల్లలు చాలా కోల్పోతున్నారు. ఎంత కోల్పోతున్నారంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారో కూడా వాళ్ళకే తెలియదు. అందుకే మన తరం వాళ్ళకి, అంటే నాలాగా 50 ఏళ్ళు ఆ తర్వాత పైన వాళ్ళు, లేదా ఒక 5-6 ఏళ్ళు కింద ఉన్న వాళ్ళకి, అది కూడా విలేజ్లో వాళ్ళకి పెరిగింది అయిపోయింది. ఇంకా అది చరిత్ర అక్కడతో అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పటికైనా మనం ఉపయోగించుకోగలిగితే అందులో అంతా కాకపోయినా కొంతైనా సరే, నేను మీతో నా చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు, నా అనుభవాలు, ఇప్పుడు జనరేషన్ ఏ రకంగా ఉంటున్నారనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పవసరం లేదు. ఆ సెల్ ఫోన్లు, ఆ డిజిటల్ గేమ్స్ తప్పేం లేదు. ఇది ముఖ్యంగా నేను పిల్లల కోసం లేదా మా జనరేషన్ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకసారి మన స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోవడం కోసం. ఆ స్వీట్ మెమరీస్లో భాగంగా ఒక్కొక్కటి చాలా ఉన్నాయి. నిజానికి ఇప్పటికప్పుడు తేడా ఏంటంటే ఆటలు తీసుకుంటే, ఇప్పుడు ఇవాళ ఆటలు అంటే ఏంటి మీరు గమనించండి. పిల్లలు ఏం ఆటలాడుతున్నారు? గ్రౌండ్కి వెళ్ళే పని లేదు. ఎంతమంది వెళ్తున్నారు? ఏ స్కూళ్ళల్లోనూ గ్రౌండ్ లేవు. మా రోజుల్లో చిన్నప్పుడు ఏదైనా చిన్న సందర్భం వస్తే, ఒక సెలవులు వచ్చినా, ఒక చిన్న ఖాళీ దొరికినా రకరకాల ఆటలాడేవాళ్ళం. ఒకటి బాల్ ఉండేది, చక్కగా బాల్ అమ్మేవాళ్ళు, బాగా ఇంతలా బాళ్ళు. ఆ బాల్తో ముద్ర బాల్ ఒకటి బాగా ఫేమస్. ఏంటంటే ఏడు పెంకులాట ఆడేవాళ్ళు. ఏడు పెంకులాట అంటే ఆ రోజుల్లో ఇళ్ళకి మనకి పెంకులు వేసేవాళ్ళు. ఇలా ఉండే షేప్లో పెంకులు ఉండే, మట్టితో చేసి రాతిలాగా చేసే షేప్ ఉండే. ఆ పెంకులు కొన్ని చిన్న ముక్కలు కొట్టి అరగదీసి గుండ్రంగా బిళ్ళలాగా చేసేవాళ్ళం. 7 పెంకులు ఇలా పెట్టేవాళ్ళం. ఒకదాని మీద ఒకటి పెంకు పెట్టి కరెక్ట్గా ఒక బ్యాచ్ అటు ఉండేవాళ్ళు, ఒక బ్యాచ్ ఇటు ఉండేవాళ్ళు. ఈ దూరం నుంచి పరిగెత్తుకొచ్చి, ఇప్పుడు ఏ బ్యాచ్ బి బ్యాచ్ అనుకోండి, ఏ బ్యాచ్ వాడు దూరం నుంచి బాల్ వేసేవాడు. బాల్ వేస్తే అటు గురిగా చాలా దూరాన్ని ఉంటుంది, ఒక సుమారు ఒక 15 ఫీట్ 20 ఫీట్లో ఆ పెంకులు పెట్టేవాళ్ళు 7 ఎత్తుగా. ఇటు గురిగా దాన్ని కొట్టాలి. దాన్ని కొడితే కరెక్ట్గా 7 పెంకులు పడితే అదొక ఆట. అందరూ చల్లా చెదిరిగిపోయి పెట్టగానే దాన్ని తిరిగి ఆ ప్లేస్లో పెట్టాలి. పెట్టేలోపు ఏంటంటే ఆ ఉన్న బాల్తో అవతల అపోజిషన్ వాళ్ళు తీసుకుని మనలో ఎవరిని కొడితే వాళ్ళు అవుట్ కింద లెక్క. అలా అద్భుతమైన ఫన్ జనరేట్ అయ్యేది. ఎంత కోలాహలం అంటే మేము మర్చిపోయేవాళ్ళం, అసలు ఎక్కడున్నామో మర్చిపోయేవాళ్ళం. పెద్ద పెద్ద కేకలు, అరుపులు, అరే పట్టుకుంటారా, కొట్టండిరా అంటాం. అసలు ఎంత థ్రిల్గా ఉండేదంటే, ఉండి ఒక్కొక్కసారి 7 సర్దేలోపు 2 సర్దగలిగేవనుకోండి. జస్ట్ 2 పెట్టగానే మళ్ళీ బాల్ తగ్గితే కానీ మళ్ళీ పారిపోయేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళు కొట్టితే బాల్ అవతల కలగానే గబుక్కున ఒకటి పరిగెత్తుకొచ్చి రావటం. అంటే ఎంత ఫన్ను, ఎంత యాక్టివిటీ, ఎంత స్పీడ్ అంటే ఇవాళ మీరు ఫుట్బాల్, వాలీబాల్ గేమ్లో కూడా అటువంటి థ్రిల్ ఉండదు. అవి పెట్టగానే విపరీతంగా గంతులేసేవాళ్ళం. అట్లానే వాళ్ళు అవుట్ చేసిన. రెండోది ఏంటంటే, ఇలా మనం బాల్ని 7 పెంకులు కొట్టినప్పుడు ఈ బాల్ వెళ్ళి డైరెక్ట్ దాని పెంకులు తగలకుండా అవతలాడి చేతికి గరికి ఇలా పట్టుకున్నాడంటే మన అవుట్. అట్లా మన టీం మెంబర్ని అవుట్ చేస్తారు. అలా అవుట్ అవడం కోసం ఇలా స్పీడ్ వేస్తున్న ట్యాక్ చేసి అలా స్లోగా వేసేవాళ్ళం. వాళ్ళు కూడా అలానే ముందుకు వచ్చి పట్టుకుంటాం. ఈ క్రికెట్లో సేమ్ మన స్పిన్లును ఫాస్ట్ బాల్. అంటే ఉదాహరణకు ఒక మంచి వసీం అక్రమ్ లాంటి ఫాస్ట్ బౌలర్ వచ్చేసి అక్కడ దాకా స్పీడ్కి వచ్చి సరదాగా అలా స్లోగా వేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఫన్ అంతా మాకు విపరీతంగా ఉండేది. అది ఒకటి బాల్లో విపరీతమైన ఫేమస్. 7 పెంకులాట అంటే బాగా ఫేమస్. ఆ పెంకులు కూడా జాగ్రత్తగా గుండ్రంగా మేము అరగదీసి రాతికేసి చేసేవాళ్ళం. మేము చేసుకునేవాళ్ళం. షాపులో కొనుక్కు తెచ్చుకోవడం కాదు. ఇవాళ సన్నాసి రోజుల్లాగా మా ఆట వస్తువులు అంటే మేమే చేసుకునేవాళ్ళం. అది కాక ముద్ర బాల్ అని ఉండేది. అది కనుక దొరికితే అంటే ఈపి పగిలిపోయేది. దానికి ఎవడు దొరికితే అని కొట్టడం అనమాట బాల్తో. సో అదొక ఫన్గా ఉండేది. దాంతో గోడిబెళ్ళు ఒకటి ఆడేవాళ్ళం. గోడిబెళ్ళు అంటే ఒక కర్ర ఎంత బారు చెక్కి, సిట్కేసర చెట్టు కానీ ఇంకేదైనా చెట్టు చెక్కేవాళ్ళం. దాని చివర గోడులాగా ఉంచి ఇంత చివర ఇంత బెళ్ళ ఉండేది. ఈ బెళ్ళకి అంటే ఒక చెక్క ముక్కను ఇంత చెక్కేవాళ్ళం, ఇటంచు చెక్కేవాళ్ళం. పెట్టిన తర్వాత ఇక అందులో చాలా రకాలు ఉండేవి. కింద ఇలా పెట్టి ఇలా అంచుని ఇలా కొట్టి ఇలా కొట్టేవాళ్ళం అన్నమాట. ఒక్కోసారి గాల్లో లేకుండా ఒకసారి 3 సార్లు కొట్టడం. అంటే ఇవన్నీ పాత్ర వాళ్ళకి తెలుస్తుంది. ఇది కొడితే దూరం వెళ్ళిపోయేది. అక్కడికన్నా మనం క్యాచ్ కనుక పట్టుకుంటే అవుట్. నిజానికి కొంత ప్రమాదకరంగా కూడా ఉండేది ఆట. ఒక్కొక్కరికి ఏంటంటే కంట్లో, మా విలేజ్ లంకపల్లిలో కూడా మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు ఒక అతను కంట్లో దిగిపోయిందంట. అట్లా చాలా జరుగుతూ ఉండే. బట్ ఎనీవే అయినా ఆట మానేవాళ్ళం కాదు, పట్టుకునేవాళ్ళం. పట్టుకున్న తర్వాత ఈ ఓడిపోయిన టీంని కొత్త కొట్టించేవాళ్ళు. ఇలానో లేకపోతే ఇంకోటనో ఆడు మేము కర్ర పెట్టి కొడితే గెలిచిన టీం వాడు బిళ్ళ చాలా దూరం వెళ్ళేది. ఆ దూరం వెళ్ళి అంత లెక్క నుంచి వాడు లా అంట పూసుకుంటూ రావాలి టీం అంతా. ఒక్కోసారి వీళ్ళని ఊరి చివరి దాకా కొట్టేవాళ్ళం.
ఊరి చివరి దాకా కొట్టి అక్కడి నుంచి ఊరి చివరి నుంచి తీసుకొచ్చేవాళ్ళం. అదొక విజయ గర్వం. ఓడినాడు కూడా పెద్ద బాధపడేవాడు కాదు. ఆ కోత పట్టుపట్టడంలో మంచి ఆనందం ఉండేది. విపరీతమైన అసలు ఎంత పరుగులు అంటే పొలాలు లేదు, కాలువలు లేదు, ఎక్కడికి వెళ్ళిపోయి తెలిసేది కాదు. అలానే దాంట్లో చాలా రకాలు ఆడేవాళ్ళం. ఇవాళ క్రికెట్ అది అంటాను కానీ అంతకంటే చాలా గురిగాని కొట్టేవాళ్ళం ఇలాంటి ఆటలతో. అట్లానే దొంగ పోలీసు ఒకటి ఆడేవాళ్ళం బాగా. దొంగ పోలీసు, ఒంగుడు దూకుడు. ఇట్లా ఒంగును ఉంటే ఆడిమేంచి చేతులేసి ఒకడు ఒంగుంటాడు, చేతులేసి అందరం దూకేవాళ్ళం. ఎవడన్నా మధ్యలో ఆడి తగిలాడంటే అవుట్. ఇట్లా ఆటలు ఉండేవి. అలానే సబ్జా ఒకటి ఆడేవాళ్ళం. అంటే అంతా ఒకడు సెలెక్ట్ అవ్వటం, పంటలు వేసేవాళ్ళం. చేతితో పంటలు వేసి ఎవడో ఇదైన టీం ఉంటుంది కదా, వాడెళ్ళి మిగిలిన పట్టుకోవాలి. అందరం దాక్కునేవాళ్ళం. అలానే సబ్జా అంటాం, కొంతమంది ఐస్ అనేవాళ్ళు, రకరకాలుగా అనేవాళ్ళు. కానీ అట్లా పిల్లలు గిడ్డు బావులో దూరేవాళ్ళం, అటకల మీద దూరేవాళ్ళం, ఆ గోడలు ఎక్కి చెట్లు పొదల్లో దూరి, లేదా అక్కడక్కడ వెనకమాల తిరిగి, లేదా దుప్పటి ముసుకేసి కూర్చుని. అంటే ఒక థ్రిల్ అనమాట జీవితంలో. మాకు ఇవాళ మా బొట్టాళ్ళం ఇప్పుడు ఒక లీడర్షిప్తో ఇంతమంది మాట్లాడుతున్నామంటే, మేమంతా లీడర్ అయ్యామంటే ఇలాంటి అనేక నేర్చుకున్నాం. మేము చాలా నేర్చుకున్నాం. పొలం మీద మీకు మళ్ళీ స్మూత్గా గచ్చు మీద నడవలేదు, బురద గట్ల మీద, పొలాల్లో వాటిల్లో నడిపించేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. వాళ్ళు పనిచేసేవాళ్ళు, మేము కూడా పనిచేసేవాళ్ళం. పొలాల గట్లకి కాళ్ళ మీద చెప్పులు లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు. చెట్లు ఎక్కాలంటే చకచక ఎక్కేసేవాళ్ళం. సీంతం చెట్టు ఎక్కాలంటే దాని ముళ్ళు అయినా సరే గడ వాసం బారుగా కట్టి దానికి కుంకి అనేది కట్టేవాళ్ళం. ఇంకో చిన్న కర్ర వేసి కట్టే దూరంగా ఉండేవన్నీ ఇలా దాన్ని హుక్కు తగిలించి లాగితే వచ్చేసేది. దాన్ని మంచి కాయలు సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. లడ్డాలు అనేవాళ్ళం వాటిని. అలాంటి సెలెక్ట్ చేసేవాళ్ళం కాయలు. మామిడికాయలు అయితే అంటే దొంగ మామిడికాయలు అయితే బాగా రుచిగా ఉండేవి యాక్చువల్గా. అంటే వాళ్ళు అడిగితే ఇస్తారు, మన బంధువులే, కానీ దొంగతనం చేస్తూ ఉండే థ్రిల్ వేరు. అది మనం ఆ మామిడికాయలు కనుక పచ్చి మామిడికాయలని అలా కొడితే కొన్ని ఒకటి రెండు రాలుతాయి. అది కూడా గురిగా కొట్టడం చాలా నేర్చుకున్నాం. మా జీవితంలో లక్ష్యాన్ని చేరుకుంటూ వెళ్ళానో ఆ గురిగా కొట్టడం మాకు బాగా నేర్పింది. కొట్టేవాళ్ళం. ఆ రాలి పడితే కాయ దాన్ని తీసుకెళ్ళి అందరూ ఏ గిడ్డు వంచడం గబుక్కుని పారిపోయి వెళ్ళి, నిజానికి మమ్మల్ని ఎవడో ఎంబడపడేవాడు కూడా లేడు, అయినా ఎవడో ఎంబడపడుతున్నాడు అని ఒక సాహసంలాగా పారిపోతే ఆ కాయ వచ్చిన రుచి వాళ్ళు మామూలుగా పిలిచి పెట్టితే ఉండేది కాదు. దాన్ని మామిడికాయ ముక్కలు కోసి ఇంటి దగ్గర నుంచి ఉప్పు కారం తెచ్చుకుని నంజు తినేవాళ్ళు. అట్లానే ఇండోర్ ఆటలు కూడా చాలా బాగుండేవి. ఆ రోజుల్లో మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళం ఎక్కువ మంది. ఇవాళ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ప్రపంచ స్థాయికి ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించిన వాళ్ళే అంతా. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా డ్రిల్ సబ్జెక్టు ఒకటి కంపల్సరీగా డ్రిల్ మాస్టర్లు బాగా డ్రిల్ చేయించేవాళ్ళు. కొన్ని ఆటలు ఆడించేవాళ్ళు. అందులో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఖోఖో ఆడించేవాళ్ళు. ఖోఖో ఒకటి అంటే ఇవాళ జనరేషన్కి అసలు తెలియని కూడా తెలియదు. చాలామంది ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, టీం వర్క్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. దాంతో పరిగెత్తటం, మోకాళ్ళ మీద కూర్చోవటం, అంటే ఫిజికల్ యాక్టివిటీ అద్భుతంగా ఉండేది. కాబట్టి బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉండేది. మాకు ఆ థింకింగ్ వాళ్ళంతా లీడర్లు అవడానికి కారణం మాకు ఫౌండేషను చిన్నతనంలోనే పడిందేమో అనిపిస్తుంది. అలానే కబడ్డీ ఆడేవాళ్ళు. కబడ్డీ ఆడితే టీం అయితే అది ఎంత అద్భుతమైన గేమో. ఎవరి స్థాయిలో ఆడు, పెద్ద స్థాయి అయితే చిన్న స్థాయిలో చిన్న స్థాయి. అట్లానే ఆడాళ్ళు వచ్చేటప్పటికి తొక్కుడు బెళ్ళ ఒకటి, ఇలాంటివన్నీ. అంటే ఒక్క కాలుతో పరిగెత్తడం అసలు నిజంగా ఎంత ఎక్సర్సైజ్ చూడండి. అదంతా ఇవాళ ఆలోచించండి. అదంతా ఆ రోజుల్లో ప్రతి ఆటలోనూ ఎక్సర్సైజ్ ఉండేది. అట్లానే ఎక్సర్సైజ్ ఆటలే కాకుండా మైండ్ పరమైన గేమ్స్ కూడా ఉండేవి. అట్లా ఉదాహరణగా దాడి లాంటిది వేసి చింతపిక్కల్ని, వాటిని చింత గింజ ఉంటుంది కదా, దాన్ని సగానికి పగలదీసి ఆ పగలదీసిన చింతపిక్కల్ని దాంతో ఇలా వేసేసేవాళ్ళం. ఈ ఆడాళ్ళు ఏదో కలిపేదని రకరకాల చాలా ఆటలు ఆడేవాళ్ళు. చాలా ఫన్గా ఉండేది. అట్లానే పాము నుచ్చిన ఒకటి, అందులో అరికాషుడు అనే పాము తినేయటం చాలా ఫన్గా ఉండేది. వైకుంఠపల్లి ఒకటి ఆడేవాళ్ళం. ఇంకా రాముడు సీత అనే ఒక గేమ్ ఆడేవాళ్ళం. 4 పేపర్లు ఉండే రాముడు, సీత, ఆంజనేయుడు, లక్ష్మణుడు. ఒకళ్ళకి రాముడికి 1000 పాయింట్లు, సీతకు 0 పాయింట్లు, ఆంజనేయుడికి లక్ష్మణుడికి 600 800 సంథింగ్ ఉండేవి. ఆ పాయింట్లు తీసుకుని ఆ పాయింట్ల చీటీలు వేసేవాళ్ళం. ఎవడికి వస్తే వాళ్ళు రాముడు వెళ్ళి సీతను కనుక్కోవాలి. ఇప్పుడు పాయింట్లు మారుతాయి. ఇంతని టార్గెట్ పెట్టుకుని ఒక 1000 లేకపోతే ఎంతో పెట్టుకుని 2000 పెట్టుకుని ఆ 2000 అయ్యే వరకు నెంబర్ నోట్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళం ప్రతి రౌండ్కి. రకరకాల ఆటలు. అలానే కొన్ని ఆటలు ఎలా ఉండేవి మన ఐస్ పొలాలు ఉండేవి. ఐస్ చీకేసినాక పొలాలు ఉండేవి. ఆ పొలాలను ఏం చేసేవాళ్ళం అంటే అది కానీ లేదా కొబ్బరి పొలాలు తీసుకునేవాళ్ళం బారుగుండి. అది దొరకకపోతే కొబ్బరి పొలాలను సొగ్గా నున్నగా నీట్గా నున్నగా చేసేవాళ్ళం, ఎలా పడితే అలా కాకుండా. ఆ ఎండు పొలాలు తీసుకుని ఇలా పట్టుకునేవాళ్ళం. ఈ పొలంలో గుట్ట ఉండేది, ఇలా పట్టుకుని ఇలా వదిలేసేవాళ్ళు. వదిలితే అవి చల్లా చెదురుగా పడతాయి కదా.
మిగతా కదలకుండా ఒక్కొక్క పుల్లని ఇంకో పుల్ల తీసుకుని జాగ్రత్తగా లేపాలి. ఇలా పెట్టి పుల్ల పెట్టి ఇలా లేపాతలు పడేయాలి. ఎంత కాన్సన్ట్రేషన్గా అందరం కూర్చుని ఇలా దాని చుట్టూ కూర్చుని తీయటం, అలా అసలు ఎంత ఫన్గా ఉండేదో. అట్లనే ఆ రోజుల్లో దేవుడు బొమ్మలు ఉంటే కొన్ని ఆటలు విచిత్రంగా ఆడుకునేవాళ్ళం. దేవుడు బొమ్మల మీద కిరీటాలు బొమ్మలు ఇవన్నీ పంచుకుంటా, ఇవన్నీ చిన్నప్పుడు ఫ్యాంటసీస్ పంచుకుని చేసేవాళ్ళం. మొక్కల విషయంలో కూడా విపరీతంగా మొక్కలు పెంచేవాళ్ళం బాగా. మా పెరటి దొడ్లోనే అన్ని కూరగాయలన్నీ పండించేవాళ్ళు. తీగ మొక్కలు వేయటం కానీ కూరగాయ మొక్కలు వేయటం కానీ అలాంటివన్నీ వ్యవసాయం కాకుండా అనుబంధంగా కూడా ఉండేది. ఇంటి దగ్గర కూరగాయలన్నీ పండించేవాళ్ళం. దానికోసం ఏం చేసేవాళ్ళు అంటే పొలుగు పెట్టి ముందు నేలను తవ్వేసేసి తర్వాత పార పెట్టి చెక్కేసేసి దాని నుంచి దాంట్లో మళ్ళు తోటకూర కానీ లేదా కొత్తిమీర పాలకూర లాంటి గింజల్ని ఇసుకతో చల్లేవాళ్ళు, అంటే స్ప్రెడ్ అవ్వడం కోసం. తర్వాత ఇప్పటిలాగా పైపులు ఈ ట్యూబులు లేవు కదా, మేమే కడవలతో పంపుల్లో నీళ్లు కొట్టాల్సి వచ్చేది. పంపులు పెట్టి ఇలా కొట్టేవాళ్ళం, హ్యాండ్ పంపులు పెట్టి. భలే ఎక్సర్సైజ్. అది కై అని మోగుతూ ఉండే. ఉన్నప్పుడు ఆ ఇనుము ఉరుసుకుపోయి అదొకటి, లేదా నూతుల్లోంచి కడవలతో బకెట్తో కానీ నీళ్లు తోడి అలా పోసుకుని అవన్నీ చేసేవాళ్ళం. ఎంత ఎక్సర్సైజ్ అంటే అట్లానే కడవలు పెట్టుకెళ్ళటం, చంకలో పెట్టుకెళ్ళడం, లేదా నెత్తిని పెట్టుకెళ్ళటం. బ్యాలెన్సింగ్, అద్భుతమైన బ్యాలెన్సింగ్. జీవితంలో బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంటామో అన్నీ తెలిసాయి. డాబాలు ఎక్కాలంటే మెట్లు పైకి ఎక్కాలంటే చకచకచక ఏదో పట్టుకుని కోతులు ఎక్కేసినట్టు ఎక్కేసేవాళ్ళు. నిజంగా కోతులు ఎక్కినట్టే ఎక్కేవాళ్ళు ఆ రోజున. పిల్లలందరూ కూడా అంత స్టామినాగా ఉండేవాళ్ళు. మాకు మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. అదంతా ఆటల్లో ఏంటంటే ఇంకా కొన్ని పిప్పర్మెంట్ టైప్ ఉండేది, దానికి కొన్ని తాళ్ళలాగా ఇచ్చేవాళ్ళు. దాని తాడు కట్టి ఇలా వేళతో లాగితే అలా తిరుగుతూ ఉండేది. ఆడినంతసేపు ఆడి 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 చివరికి తినేవాళ్ళం. ఇంకొక గేమ్ ఎలా ఉండేదంటే ఈ తాడు ఇలా వేసి ముళ్ళేస్తా ఈ ఏలుకి ఆ ఏలుకి పెట్టి వాళ్ళ ఏళ్ళకి మన ఏళ్ళకి పెట్టి, నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ ఆ దారంతో ఒక షేప్స్ లాగా చేసేవాళ్ళం. అంటే డిఫరెంట్గా ఈ ఏలుకి ఆ ఏళ్ళకి వాళ్ళే మనం చుట్టుకోమని ఇలా లాగుతా ఈ దారం ఈ ఏలుకి మార్చి ఈ దారం ఈ ఏలుకి మార్చి ఇట్లా అనమాట. అంటే ఎంత కాన్సన్ట్రేషను, ఎంత బలంగా ఉండేదంటే అది అద్భుతమైన బ్రెయిన్ ఉంటే తప్పితే అది పనిచేయదు. అట్లాంటి గేమ్స్ ఆడేవాళ్ళం. బొంగరాలు, తాడు చెక్క ఎంత ఉండి దానికి కింద ఒక ఇనపది మేకు దీనిలాగా ఉండేది, దానికి తాడు చుట్టి ఇలా వేస్తే అది గిర్రం తిరుగుతూ ఉండేది. దాన్ని వేయటంలో ఎక్స్పర్ట్లు, చాలా పోటీలు పడేవాళ్ళం. ఆ పోటీలు కింద వేయటం ఒకటి, రెండోది అది ఎగరేసేట చేతిలో ఆ ఇల్లేదాన్ని చేతిలోకి ఇలా తీసుకుంటే చేతిలో తిరుగుతూ ఉండేది. చాలా చక్కలకి పుట్టినట్టు కూడా అనిపించేది ఫీలింగు. ఆ తిరిగి 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 ఎంతసేపు తిరిగితే ఆడు గొప్పాడు, అంటే ఎంత ఎక్కువసేపు తిరిగితే అంత బొంగరాలు తిరగటం. అట్లనే అప్పట్లో సిగరెట్లకి అంటే ముందు కొంచెం పెద్దవాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు. పిల్లలకి సిగరెట్లు తాగే ముందు మాకు గోగు పుల్లలు ఉండేవి. అంటే గోగునార చెట్లు ఉండే కదా, ఆ పుల్లల గొట్టాలు ఉండే. ఆ గొట్టాలకు పొయ్యిలో పెడితే బాగా మండి ఆ గొట్టాలు తీసుకుని అది హీరోయిజం లాగా పెట్టి చేసేవాళ్ళం పిల్లలు. అంటే ఏమన్నా చూతి ఈపులు బగిలే వేరే విషయం, కానీ అదొక థ్రిల్లు. ముఖ్యంగా పండగలు వస్తే విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. దీపావళి పండగ నేను మా అమ్మమ్మ గారు కోసూరు అని విలేజ్లో పెరిగాను. ఇక్కడ చాలా బాగా చేసేవాళ్ళు. మా ఊరు లంకపల్లి కంటే కూడా కోసూరు బాగా డీప్ విలేజ్, అది ఇంటీరియర్ విలేజ్. బాగా చేసేవాళ్ళు. అక్కడ ఆచారం ఎలా ఉండేదంటే శివాలయం ఉండేది ఊళ్ళల్లో. ఏం చేసేవాళ్ళు అంటే నేను ఇందాక గోగు నార ఈ కట్టలు అని చెప్పాను కదా, అవి బారుగా కట్టేవాళ్ళు. పెద్దది ఇంత మోపుల్లాగా కట్టి ఇంత బారుగా కట్టేవాళ్ళం. ఓ నెల ముందు నుంచి ప్రిపరేషన్ బిగిన్ అయ్యేది. కట్టి ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజు ఊళ్ళో మగపిల్లలందరూ ఆ శివాలయం చుట్టూతో 3 ప్రదర్శనలు కొట్టాలి ఊళ్ళో ఎక్కడున్నా. ఒక పక్కన కాగడాలాగా అంటించేవాళ్ళు, ఇంటి దగ్గర కాగడాలాగా అంటించి పరిగెత్తేవాళ్ళు రోడ్ల మీద. పరిగెత్తి శివాలయం చుట్టూతో 3 ప్రదర్శనలు చేయాలి. ఇది శివాలయం అయితే 3 ప్రదర్శనలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి గోగోసు దాన్ని అంతా అక్కడ పడేసి ఆ మంట మేంచి 3 సార్లు ఇటు అటు దూకేవాళ్ళం. ఇది ఆచారం. సో చాలా ఫన్గా ఉండేది. అసలు ఆ రోజున వచ్చేటప్పటికి చీకటి పడే టయానికి అందరూ పరిగెత్తుకెళ్తాంటే రోడ్ల మీద దీంట్లో తెలుసుకుని ఒకడు 2 పక్కలు అంటించుకొచ్చేవాడు. ఇలా తిప్పుతూ ఉండేవాడు. ఫుల్ మంటలు. అసలు భలే ఉండేది ఫన్ను. చాలా బలం, ఓపిక, స్టామినా కావాలి. ఇవాళ అలాగా ఏదో తెచ్చుకుని సాయంత్రం కల్లా షాప్కి వెళ్ళామా, లేకపోతే చిచ్చుబుడ్లు తెచ్చుకున్నావా, లేదా ర్యాకెట్లు తెచ్చుకున్నావా, ఇలాంటివి లేవు. మేము తయారు చేసుకునేవాళ్ళం. సేంటప్పకాయలు తయారు చేసుకునేవాళ్ళం, చిచ్చుబుడ్లు తయారు చేసేవాళ్ళం. బాగా ఫేమస్ ఏంటంటే పూల పొట్లాలు అనేవాళ్ళం. మరి మిగిలిన జిల్లాలో ఎలా ఉందో తెలియదు కానీ కృష్ణా జిల్లాలో మా ఊళ్ళలో ఎలా ఉండేదంటే నెల రోజుల ముందుగా మగ తాడి చెట్టుకి కాయల్లాగా ఉంటాయి కదా, ఆ కాయల్లాగా ఉండే వాటిని ఎండబెట్టి అటు పొడి తీసేవాళ్ళం. దానికి
రంప పొట్టు, సూర్యకారం, ఇంకా కొన్ని బొగ్గు పొడి అవి కలిపేవాళ్ళం. కొన్ని బొగ్గు పొడి ఇలాంటివన్నీ. మెయిన్ రంప పొట్టు ఎక్కువ ఉండేది. దీన్ని సన్నసగన కాల్చి దాన్ని దంచి ఆ పౌడర్ దాంట్లో వేసేవాళ్ళం. దాంతోపాటు ఒక బొగ్గు పౌడర్ వేసినాక ఒక సూర్యకారం ఎన్ని కలిపి ఒక పౌడర్ తయారు చేసేవాళ్ళం. ఆ పౌడర్ని ఏం చేసేవాళ్ళం అంటే ఒక మంచి మందపాటి కాటన్ క్లాత్లో మూట కట్టి దాన్ని పేడతో అలికేవాళ్ళం. పైన మూట కట్టి ఇంత మూట వచ్చేది, పైన ముడేసేవాళ్ళం. ఇది మొత్తం పేడతో 3-4 లేయర్లు అలికేవాళ్ళం. ఎందుకంటే క్లాత్ అంటిస్తే కాలిపోకుండా ఉండటం కోసం పేడ లేయర్గా కాలకుండా ఉపయోగపడుతుందని అలికి 3-4 లేయర్లు ఎండిన తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే దీపావళికి 1 రోజు 2 రోజులు ముందు నుంచే బిగించేసేవాళ్ళం. పూల పొట్ల తిప్పటం. ఒక తాడి చెట్టు మట్ట తీసుకునేవాళ్ళం. తాడి చెట్టుకి ఆకు కింద మట్ట అంటారు కదా, దాన్ని ఆ మట్ట తీసుకుని దాన్ని ఇలా 3గా చీల్చేవాళ్ళం. చీల్చి కరెక్ట్గా ఈ మూటను దాని మధ్యలో పెట్టి, అంటే ముడేసిన మూట కిందకు ఉండేది, ఇది పైకి ఉండేది, పెట్టి మళ్ళీ ఈ 3 పీసులు ఇలా వేసి ఇలా కట్టేసేవాళ్ళం. అంటే ఈ కింద తాడి చెట్టుది మధ్యలో ఇది వచ్చేది, 3 షేప్ పైన పట్టేసి అక్కడ కట్టేసేవాళ్ళం. తాడు పెట్టి కట్టేసి దీనికి చిన్న గుంట పెట్టి ఏం చేసేవాళ్ళం అంటే ఆ పూల పొట్లకి దాంట్లో కొంచెం నుప్పు రాజేసి అంటించేవాళ్ళం. అంటిస్తే ఫోన్ ఊది కొంచెం రవ్వలు వచ్చేట్టు చేసేవాళ్ళం. అది స్లోగా అంటుకుంటే స్లోగా బర్న్ అవుతుంది. ఎందుకంటే టైట్గా కట్టేవాళ్ళం. దాంతో చుట్టూతా క్లాత్ అంటే వెంటనే కాలి కింద పడిపోతుంది. మేము 3-4 లేయర్లు పేడ పెట్టి వెళ్ళాం కదా, అందుకని అది ఆ స్పీడ్గా వెళ్ళదు, చాలా స్లోగా కాలుతుంది. అప్పుడు దాన్ని ఆ మట్టకి ఆ తాడు కట్టి ఇలా తిప్పేవాళ్ళం. ఎంత బలంగా అంటే అసలు ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళం. మేము తిరుగుతా అంటే ఇంత లెక్కన రవ్వలు, నుప్పు రవ్వలు, ఆ సూర్యకారం, ఇంకా కొద్దిగా గంధకం ఇవన్నీ వేసేవాళ్ళం. ఆ రంప పొట్టు, ఈ బొగ్గు పొడి, ఇదంతా కలిపిన ఫార్ములా అంతా ఇదంతా తిరుగుతా అంటే ఒక మనిషి చుట్టూ ఒక వేవ్ తిరుగుతున్నట్టు, అంటే ఒక పెద్ద గ్రాఫిక్స్లో చూపించినంత దీనిలాగా ప్రతి మనిషి దగ్గర ఉండేది. చాలా ఓపిక కావాలి. ఇలా తిప్పినప్పుడు ఏంటంటే మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అది మన ఒంటికి చుట్టుపోయి పొట్ట అది కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆగేటప్పుడు మళ్ళీ మేము కూడా రవ్వండి తిరుగుతా. దాంతోపాటు అంటే ఎన్ని నేర్చుకున్నాం జీవితంలో ఎలా వెళ్ళాలి దాని నుంచి. అట్లా తిరుగుతా స్లోగా ఆగటం. ఒక్కోసారి ఇద్దరు వచ్చి కొట్టుకుంటే పెద్ద స్థాయిలో రవ్వలు వచ్చాయి. అంటే నేను ఒకటి తిప్పుతున్నాను, మా ఫ్రెండ్ తిప్పుతున్నాడు అనుకోండి, మీ ఇద్దరు తిరిగే యాంగిల్ కరెక్ట్గా 2 ఇలా కొట్టుకుంటే ఎదురొచ్చి పెద్ద రవ్వలు రావడం, బాగా నవ్వుకునేవాళ్ళం. చాలా స్టామినా కావాలి, మేము తయారు చేసుకునేవాళ్ళం. ఇట్లా ఎంత ఫన్ అంటే అంత ఫన్. దీపాలు పెట్టడం కానీ ఇవాళలాగా కోతులు ఇచ్చి ఇట్లా కాదు, మేమే దీపాలన్నీ చేసి ఆ ప్రమిదల దగ్గర చేసి తెచ్చి పెట్టడం ఎంత ఉత్సాహంగా ఉండేదంటే నెలల తరబడి. అట్లానే రోలు రోకలు అన్నట్టు ఉండేది. ఇంత చిన్నది దీనిలాగా ఎక్విప్మెంట్ ఉండి దాంట్లో మేమే పౌడర్ కలుపుకుని గంధకాలు లాంటి ఇట్లాంటివి సంథింగ్ ఉండి ఇలా కొడితే ఢామును మోగి. చిన్న పిస్తోల్ బిళ్ళలు ఉండి, చిన్న పిస్తోల్ బిళ్ళ విడిగా ఉండేది, రీల్ ఉండేది. ఈ రెండింటిని విడిగా అమ్మేవాళ్ళు. మన దీపావళి రాగానే కోటకొట్టులోకి రాగానే అందరూ అమ్మమ్మలు ఎగబడిపోయి మాకు కావాలి అనేవాళ్ళం. అది ఇచ్చినప్పుడు ఆ దీపావళి బిళ్ళల్ని టప్ పేల్చడం, ఒక్కొక్కటి తీసుకుంటే ఒకటో పెట్టడం, లేదా రీల్ జుట్టు పెట్టడం, అదేదో సినిమాలో హీరోలాగా సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అంటే అసలు ఆ చేతిలో ఉంటే చాలు పిల్లలకి ఒక భయంకరమైన వెపన్ చేతిలో ఉన్నట్టు. ఇవన్నీ ఎంతో ఫన్ని మేము చాలా ఎంజాయ్ చేయగలిగాం. అట్లనే నారింజకాయలకి ఏం చేసేవాళ్ళం అంటే నారింజకాయల్ని దొంగతనం చేసిన కాయల్ని సగం కట్ చేసి, అంటే పూర్తి పచ్చి కాదు, పచ్చిది ముగ్గింది కాకుండా ఉండే స్టేజ్లో కొట్టేసుకెళ్ళిన తర్వాత సగాన్ని కట్ చేసేవాళ్ళం. ఆ మధ్యలో ఉప్పు కారం వేసి ఒక కొబ్బరి పొలాలు ఉంటాయి కదా, ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెతో నోటితో పళ్ళతనాలు బ్రష్ లాగా చేసేవాళ్ళం. ఈ కట్ చేసిన నారింజకాయ మీద ఉప్పు కారం చల్లేవాళ్ళం. ఈ బ్రష్ లాంటి దాంట్లో ఇలా ముంచి ఇందులో ఇలా ముంచటం, ఇలా చేయకటం, ఇలా ముంచటం, ఇలా చేయకటం చాలా అద్భుతంగా ఉండేవి. అట్లానే ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు ఉండేవి. చిన్న ఉసిరికాయలు కూడా కొయ్యటం, ఉప్పు కారంలో నంచుకోవటం, తినటం. అవి ఎక్కువ తింటే పళ్ళు పులిసిపోయాయి. అందువల్ల ఏది తిన్నా కానీ పులుపు వచ్చినట్టు వచ్చేసేది ఆ యాసిడ్ దెబ్బకి. అట్లనే చింతకాయలు ఒకటి, బాగా చిన్న పిందల దగ్గర నుంచి ఇంత దాకా ఏముంది, చెట్టు ఎక్కటం, రకరకాల స్టేజ్లు అట్లా కోసి తినటం, ఉప్పు కారం తీసుకెళ్ళటం, ప్యాకెట్ అక్కడే ప్యాకెట్ పెట్టుకుంటాం, ఉప్పు కారం అందులో నంచుకుంటాం, చెట్టు మీద లైవ్ తింటాం. అన్నీ లైవే తినేవాళ్ళం. సీంతమ్మకాయల దగ్గర నుంచి తేనె పట్టుకున్నా కానీ ఆ రోజుల్లో తేనె తొట్లకు పొగబెట్టి తీసేవాళ్ళం. లేదా ఒళ్ళంతా కవర్ వేసేసుకుని ఆయిల్ రాసేసుకుని సంచి లేదా గోనె సంచి లేదా ముసుకేసుకెళ్ళి ఏదో దాన్ని ఏదో పొడిచి కిలికి ఏదో చేసేవాళ్ళం. లేదా పొగ పెడితే వెళ్ళిపోయి ఆ తేనె మేమే పట్టి తాగటం చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది ఇదంతా. అట్లానే సమ్మర్ వచ్చిందంటే ముంజికాయలు తినే బతికేవాళ్ళం. ఈతకాయలు ఒకటి,
ఈతకాయలు ముగ్గేసినవి కాకుండా చెట్టు నుంచి పొద్దున్నే రాలిపడి ఉండే, పొద్దున్నే రాలిపడి ఉంటే అసలు ఆ కాయలు తింటే టేస్టే వేరు. ఆ రాలిపడితే కింద గిడ్డిగానే తినేసేవాళ్ళం, అవి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా. పొద్దున్నే కనుక పరిగెత్తుకెళ్ళి ఎరుగు తింటాం. అట్లానే ఇంటి దగ్గర గెల్ల ముగ్గేసేవాళ్ళం. ఈత గెల్ల పెద్ద పెద్ద కోసం ముగ్గేస్తే చూస్తూ ఉండేవాళ్ళం. ఉండి ఆ గెడ్డిలో ముగ్గేసేవాళ్ళు. ఆ గెడ్డిలా లేపి చూసేవాళ్ళం. చూస్తే ముగ్గినే లేదా, ఇంకా ముగ్గలేదు, అలా నొక్కు చూసుకునేవాళ్ళం, లేదు వదిలేసేవాళ్ళం. అవి కొంచెం కొంచెం అక్కడక్కడ ముగ్గి. సో పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. ఆ గంప ఓపెన్ చేసి తెల్లారుజామున అందరికంటే ఎవడు ముందు లేస్తే వాడు గంప దగ్గరికి వెళ్ళటం, ఇన్నేసి తెచ్చుకుంటాం ఆ ముగ్గురికాయల్ని. ఈతకాయల్లో అదో థ్రిల్ ఉండేది. అట్లానే ఆ రోజుల్లో కోళ్ళు, నాటుకోళ్ళు కలెక్ట్ చేసుకొచ్చి విపరీతంగా కోళ్ళు ఉండే ఇంటింటికి. నాటుకోడి గుడ్లు పెడితే అటు పొదిగిచ్చేవాళ్ళం. కరెక్ట్గా నాకు ఎన్ని రోజులు గుర్తులేదు. ఆ పొదుగుతా అంటే పొదిగిన తర్వాత గుడ్లోంచి పిల్ల బయటకు వచ్చేసింది. ఏదైతే మహాద్భుతంగా ఉండేది. ఆ రోజు అందరం పిల్లలంతా దాని దగ్గరే దీపం ముడ్డెట్టుకుని రాత్రిపూట అలా కూర్చునేవాళ్ళం. గంప చుట్టూ ఇలా పెట్టి కూర్చునేవాళ్ళం. అది ఒక్కొక్క గుడ్డుని అలా పొడుచుకుని ఒక కథలకు రావటం ఫస్ట్. ఆ కథలకు కొంచెం కొంచెం రావటం, ఆ గుడ్డు పైన డొల్ల పగిలిపోవటం, దాంట్లోంచి పిల్ల బయట రావటం, ఇదంతా మాకు ఒక అద్భుతంలాగా ఉండేది. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లలు చిన్నప్పుడు కాదు కానీ కొద్దిగా పెద్ద అయినాక చాలా ముద్దుగా ఉండేవి. కోడి పిల్లలతో తిరిగేది. మేము కూడా కాపలా కాస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈలోపు కాకులు కానీ గద్దలు కానీ వచ్చి పిల్లని ఎత్తుకుపోతూ ఉండేవి. ఆ ఎత్తుకుపోయినప్పుడు మేము కూడా ఎంబడబడేవాళ్ళం. మాకు ప్రాణం గిలగల్లాడిపోయేది. అప్పటిదాకా మా ముందు ఆడుకుంటున్న పిల్ల కాకి సడన్గా వచ్చి మా ముందు ఎత్తుకుపోయేది. మేము కూడా గోడలు దూకి మరి ఎంబడబడి దాన్ని తేటాన్ని ట్రై చేసేవాళ్ళం. కాకపోతే అంత తేలిగ్గా దొరికే కాదు. అట్లా కొంచెం బాధ అనిపించేది. అట్లనే ఆ రోజుల్లో పొలం పనులు కూడా ఇవాళంటే పిల్లల్ని చిత్తారం చేస్తున్నారు, కానీ పొలం పనులు కూడా పిల్లలందరినీ చక్కగా రమ్మనేవాళ్ళు. మేము రాత్రిపూట కాపలాలు కూడా వెళ్ళిపోయేవాళ్ళం. రాత్రిపూట నడుచుకుంటా అంత దూరం పొలాల్లో వీరాది వీరుల్లాగా ఆ కుప్పలు వేసి ఉండేవి. ఆ కుప్పల మీద కాపలాకని పడుకునేవాళ్ళం. ఓ టార్చ్ లైటు, అట్లానే మంచి రగ్గది పెట్టుకుని శుభ్రంగా తినడానికి చిక్కడలు లాంటివి తాబేటికాయలు తింటాను మంచినీళ్ళు పుచ్చుకుని వెళ్ళిపోయేవాళ్ళం. చక్కగా కింద ఒకటి గడ్డి పరుచుకుని అక్కడ పడుకుని రాత్రిపూట వెన్నెల్లో చుట్టూ మాకులాగా ఇంకా కాపలా కట్టడానికి వచ్చిన మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో ఓ పెద్ద కేక్ వేయటం లేదా ఒక ఏలు వేయటం సరదాగా. మళ్ళీ తెల్లారులు ఉంటాం. పొద్దున్నే కల్లా మంచు పట్టి తడిసిపోయేది మొత్తం, పైన దుప్పటిది అదంతా. పొద్దున్నే ఎవరైనా వచ్చి రిసీవ్ చేసుకునే టైంకి బయటకు వచ్చేవాళ్ళు. ఇలా చాలా థ్రిల్గా ఉండేది. వరి చేలల్లో ఆ రోజుల్లో మాకు స్కూళ్ళల్లో శ్రమదానం చేయించేవాళ్ళు. ఇవాళ పిల్లలు తెలియకపోవచ్చు కానీ వ్యవసాయం పనులన్నిటికీ ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ హెడ్ మాస్టర్లు, టీచర్ల దగ్గరుండి ఊళ్ళో ఏదైనా రైతుతో మాట్లాడి ఇదిగో ఇంత ఫండింగ్ అని, ఇదిగో పిల్లలకు వస్తారు ఇంత ఫండింగ్ అని తీసుకెళ్ళేవాళ్ళు. అవి పెద్ద ఆట ఉడుపు మాకు. వెళ్తే ఆ కోతలు కొయ్యటం అవన్నీ పనులు చేస్తే ముందు దాంతో వ్యవసాయం అర్థమయ్యేది. తల్లిదండ్రుల్లో ఇంకోళ్ళు పడే బాధ అర్థమయ్యేది. ఆ నడువులు పట్టేసేవి. ఉండి ఒక్కొక్కడికి ఏ పాము దొరికేది, ఆ కోసేసేవాడు, పడిపోయేవాడు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్, చాలా బాగుండేది. నిజానికి బాల్యంలో ఉండే గొప్పతనం ఏంటంటే అది చాలా గొప్పదని ఆ టైంలో తెలియదు, బయటకు వచ్చాక తెలుస్తుంది. ఆ టైంలో మాత్రం పెద్దవాళ్ళు అయితే చాలా బాగుండేది. అంటే ఊహలు కూడా ఎలా ఉంటాయంటే అప్పట్లో నా బోటెడ్ ఫాంటసీ ఎలా ఉండేది అంటే మా బోటెళ్ళ పిల్లలందరూ పెద్ద అయినాక రూమ్ నిండా ఎలమార్ నిండా జీడీలు కొనుక్కోవాలి, ఈ రూమ్ నిండా చెకోడీలు కొనుక్కోవాలి అనుకునేవాళ్ళం. ఈ పెద్దవాళ్ళని చూసుకోవడం అప్పుడు మా బాబాయిలు వీళ్ళని చూసి జాలిపడేవాళ్ళం. వీళ్ళేంట్రా జేబులో డబ్బులు ఉన్నాయి కానీ జీడీలు అంటే కొనుక్కోరు అనుకునేవాళ్ళం. అంటే వాళ్ళని చూసి చాలా జాలిపడేవాళ్ళం. అరే ఇంత గొప్ప ఎంటర్టైన్మెంట్, ఇంత గొప్ప ఫుడ్ ఉంటే వీళ్ళేంటి ఆ సిగరెట్లు బోరెట్లు తాగుతారు, జీడీలు కొనుక్కోకుండా, ఎందుకో అసలు ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. అట్లనే సైకిల్ నేర్చుకునేటప్పుడు పెద్దవాళ్ళని ఏదో బతిమాలేవాళ్ళం నేర్పడినాను. వాళ్ళు ఫస్ట్ సైకిల్ నేర్చుకునేటప్పుడు అప్పట్లో ర్యాలీ సైకిళ్ళు హంబర్ బాగా ఉండే, తర్వాత హీరో వచ్చింది. ఆ ర్యాలీ హంబరు కొంచెం హోదా కింద దర్శనంగా ఉండే. సైకిళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండే, పెద్ద పెద్ద గెడ్డి వాములు, గెడ్డి మోపులు వేసుకురావడానికి పనికొచ్చేంత స్ట్రాంగ్గా ఉండే. మాకు పైకెక్కి తొక్కాలంటే కాళ్ళు అందవు కాబట్టి పక్క తొక్కుడు తొక్కేవాళ్ళం ఫస్ట్. అంటే ఆల్మోస్ట్ కింద కూర్చొని తొక్కినట్టు. ఇవాళ పిల్లలు అసలు పక్క తొక్కుడు తెలియదు అసలు. కిందే కాళ్ళు పెట్టి తొక్కేవాళ్ళం. అంటే సీట్ ఎక్కకుండా పెడల మీద కాళ్ళు వేసి అటు తొక్కేవాళ్ళం అన్నమాట. అది చాలా స్పీడ్ వెళ్ళినట్టు అనిపించేది. అప్పట్లో నాకు అర్థమయ్యేది కదా, వీళ్ళంతా ఏంటి, వీళ్ళంతా పెద్దవాళ్ళంతా అసలు సీట్ ఎక్కి వెళ్తారు, ఇదైతే చాలా స్పీడ్ వెళ్ళిపోవచ్చు కదా, అందరూ ఇలా తొక్కచ్చు కదా అనుకునేవాడిని. సరే నేను పెద్దయినా నాకు అర్థమైంది ఎందుకలా తొక్కలేమో. సో ఇవన్నీ రివీల్ అయిన కొద్దీ మేము అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాం. నిజంగా ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మన జనరేషన్ పిల్లలకి ఎవరికన్నా అసలు వీటి గురించి తెలుసా? ఈ థ్రిల్ ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. ఊళ్ళో చెరువులు ఉన్నాయంటే
ప్రతి చెరువులోకి మేము దూకేవాళ్ళం. అందులో చాలా కళ్ళేకాయలని రకరకాల పూలు ఉండే, ఇంతంత పూలు, పెద్ద పెద్ద ఆకులు, తామర తూడులు అవి ఉండేవి. ఆ తూడులు దీంతో ఇలా ఇరగదీసి మేము కొన్ని ఆటలలాగా ఆడేవాళ్ళం. అట్లానే పండగలు వచ్చినప్పుడు, ముఖ్యంగా వినాయక చవితికి డెకరేషన్ చేసినప్పుడు దాంతో చాలా బాగా చేసేవాళ్ళం. అవన్నీ కలెక్ట్ చేసుకురావటం, ఇన్ని పెద్ద పెద్ద పూలు, అలా నీళ్ళల్లో ఎక్కువ గడిపేవాళ్ళం. ఇంతంత కళ్ళేకాయలు ఉండే అడుగున, నీళ్ళ అడుగున దిగి దుంపల్లాగా ఉండేవి. అది తిన్న తర్వాత మనం నీళ్లు తాగితే చాలా ఒక రకమైన స్వీట్ ఉన్న ఫీలింగ్ లాగా వచ్చేది. దానికోసం అలా చేసేవాళ్ళం. ఇక తాడి చెట్ల సీజన్ వస్తే ముంజికాయలు తినేవాళ్ళం. అలానే తర్వాత అవి ముదిరిపోయిన తర్వాత, ముగ్గిన తర్వాత తాటి పండు పడేది. తాటి పండు చెట్టు నుంచి పండు రాలి పడిన తర్వాత ఆ పండిన తాటి పండుని ఒక్కొక్క దానికి ఒక్కో టేస్ట్ ఉండేది. దాన్ని మేమే రాళ్ళు పోజేసి ఆ రాళ్ళ మీద పెట్టి అంతా పొలాల్లో గ్యాదర్ చేసుకుంటాం. అలా గ్యాదర్ చేసుకుని తాటాకులు, కర్ర పొలలో ఇవన్నీ అక్కడక్కడ పోజేసి ఆ డొంకల్లో ఉండేవన్నీ అది అంటించి దాన్ని తిప్పి తిప్పి కాల్చేవాళ్ళం. ఒక కమ్మట వాసన వచ్చేది బాగా కాలిన తర్వాత. అందులో కొత్తివని చిన్నది, అంటే ఎక్కువ గింజ లేకుండా కండుండే ఎక్కువ ప్లేస్ అని కొత్తివి అనేవాళ్ళం. ఆ కొత్తివి నాకు కావాలంటే నాకు కావాలని పొట్టడుకునేవాళ్ళం. బాగా కాలిన తర్వాత తింటే మూతి నిండా అయ్యేది, జిడ్డు వదిలేదు కాదు. ఆ తాటి దాన్ని తీసుకొచ్చి మన ఇళ్ళ దగ్గర కుడుములు వేసేవాళ్ళు, ఇంకా చాలా రకాలు చేసేవాళ్ళు. చాపల్లాగా చేసేవాళ్ళు, చాప మీద చేసి ఇప్పుడు మనం ఏదో అంటారు కదా, ఇవన్నీ చేసేవాళ్ళు. తాటి పేసం అనేవాళ్ళు, తాటి పేసం ఏదో సంథింగ్ అట్లా. అదొక మధుర స్మృతి. బాగా అన్నీ తినేవాళ్ళం. ఆ తర్వాత తాటికాయల్ని, ఈ గింజలన్నీ మేము తిన్నాయి లేదా తాటి చెట్టు నుంచి రాలిపోయిన గింజలన్నీ పోజేసి తాటికాయలన్నీ ఒకసారి పూడ్చేవాళ్ళం. జస్ట్ ఒక చిన్న వేసి లేయర్ మట్టేసేవాళ్ళం. వేస్తే కొన్నాళ్ళ తర్వాత అది కాయ గట్టిపడి దాంట్లోంచి తేగలు వచ్చాయి. తేగల కంటే ముందే ఆ చిప్పన కానీ పగల కొడితే మంచి టేస్ట్గా అదొక అద్భుతమైన టేస్ట్తో ఉండేది. అదంతా ఇవన్నీ తినేవాళ్ళం. మా పని అదే, వెళ్ళటం, చిన్న పరుగో లేదా తవ్వగోలు అనేవాళ్ళం. అవి తీసుకెళ్ళటం, తవ్వటం, శుభ్రంగా తినటం, రావటం. చెరువులు కానీ కాలువలు కానీ ఉంటే ఆ రోజుల్లో మా పిల్లలు మా ఫాంటసీస్ కోసం చెట్లు బాగా ఉండేవి కదా, చెట్ల మీద మేము స్థావరాలు ఏర్పరచుకునేవాళ్ళం. చెట్ల మీద ఒక చిన్న కర్రలు పెట్టి మేము ఒక ఇల్లు కట్టుకుని ఇది నా ఇల్లు అనే ఫీలింగ్ ఉండేది. అట్లనే అట్టకల మీద బాగా ఉండేవాళ్ళు ఎక్కువ పిల్లలు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఇళ్ళన్నీ పెద్దాళ్ళకి చెందినవి కదా, మా బెడ్రూమ్ అని, హాల్ అని ఇలా ఉండేవి. పిల్లల స్థావరాలు ఏంటి, పెద్దాళ్ళ దూరంగా ఉండే అంటే అట్టక ఉండాలి, దాని మెట్లు ఉండకూడదు. సో మేము కోతులు ఎక్కేసేవాళ్ళం కదా. పెద్దాళ్ళకి మా మీద అజమాయిషి ఉండదు కాబట్టి ఎక్కువ టైము అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం. సరదాగా ప్యాక్ ఆడుకున్నా, మామూలు డబ్బులతో ఆడేవాళ్ళం కాదు కానీ మామూలు ప్యాక చాలా మంచి గేమే కదా, చాలా రకాల గేమ్స్. ఇంకా చాలా ఆటలు, అన్ని ఆటలన్నీ కూడా గేమ్స్లు అంటే ఇండోర్ గేమ్స్ అన్నీ అటకల మీద. అటక మీద ఎందుకు కింద కూర్చొని ఆడుకోవచ్చు అంటే అది మా సామ్రాజ్యం అనే ఫీలింగ్ ఉండేది మాకు. అలా కొన్ని ఫ్యాంటసీస్. స్నేహాలకి కూడా బాగా ప్రాణం ఇచ్చేటుండేవాళ్ళం. ఏదైనా చేస్తే అందరం కలిసి వెళ్ళడం, సినిమాకి వెళ్తే అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. అందరం కలిసి సైకిళ్ళు వేసుకుని పక్కనుండే విలేజ్కి అక్కడికి పోయేవాళ్ళం సినిమాలకి. బాగా వెళ్ళటం అసలు ఒక థ్రిల్. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే ఇప్పట్లాగా షామానాలు వేయటం లేదా కళ్యాణ మండపాలు లేదు. పెళ్ళి వచ్చిందంటే ఒక ఇంట్లో వచ్చిందంటే ఆ కుటుంబ సభ్యులందరికీ కాకుండా ఆ ఊర్లో అందరికీ కూడా పండగే. అందరూ తల ఒకటి, ఒకళ్ళు తాటాకి ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు వెదురు ఇచ్చి పందిళ్ళు వేయటం, 10 రోజుల ముందే అలికి ముగ్గులు వేయటం హెల్ప్ చేసేవాళ్ళు. ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చేవాళ్ళు, పాలు, పెరుగులు, స్వీట్లు అన్నీ కూడా. ఆ పెళ్ళిళ్ళలో కూడా భోజనాలు ఎంతమంది ఉన్నా మేమే వడ్డలు చేయటం. అసలు కంప్లీట్ అసలు ఇట్లా ఆప్యాయంగా పిలిచి వరుసలు పిలవటం. అంటే బావల వరుసలు ఉండేవాళ్ళందరూ ఏరా మా సొమ్ము అంతా తినేస్తున్నారా, బాగా తినండిరా, మీ సొమ్ము కాదుగా అంటాం. లేకపోతే మేము తెచ్చుకుంది అంటే ఇట్లా అసలు ఎంత ఫన్గా ఉండేదంటే బావబామ్మర్ది వరుస వాళ్ళకి ఇంటి పేరులతో వరుస ఉండేది కదా. మామలు బావలు వీళ్ళని బాగా ఏడిపించేటట్టు ఎక్కువ టీజింగ్ లాగా ఉండేవాళ్ళం. అట్లానే ఆడాళ్ళ బంతి మగాళ్ళ బంతి వడ్డం చేస్తా అంటే ఆడాళ్ళేమో చాలా సులువుగా తినేవాళ్ళు. మగాళ్ళకి 3 బంతులు అయ్యేలోపు వీళ్ళకి 2 బంతులే అవుతాయి. సో వాళ్ళు వడ్డన వెళ్తాంటే ఈ పిల్లలు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా ఇంటర్వ్యూలు చేస్తా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అదంతా ఫన్. సంబంధాలు, పెళ్లి సంబంధాలు కూడా అక్కడే కుదిరిపోయాయి. చాలా బాధ్యతగా అసలు మేమే వడ్డించుకుంటాం, వంటల దగ్గర మేమే ఉంటాం, కూరగాయలు మేమే కోయటం, ఇదంతా చాలా థ్రిల్గా ఉండేది. ఇప్పుడు ఏముంది, అంతా ఏం లేదు, అన్నీ రెడీమేడ్ అయిపోయినాయి కంప్లీట్గా. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, చివరికి సినిమాకి వెళ్ళినా ఎడ్డబళ్ళు కట్టుకెళ్ళేవాళ్ళం. బండి ఒకమని బండి కట్టుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత థ్రిల్గా ఉండేది ఆలోచించండి. గుడిసి బండి, మామూలు బండికి గుడిసిలాగా ఒకటేసి
లోపల గెడ్డేసి లోపల చక్కగా మెత్తన పరుపులు కానీ అవన్నీ చక్కగా రెడీ చేసేవాళ్ళు. మంచి అడ్డకు కూడా ఈ గొలుసులు కట్టి ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆవులు ఎడ్లు బాగా ఉంటుంది ఏంటంటే ఆవు దూడలు కూడా ఇంట్లో పిల్లల్లాగానే ఉండే. మేము మంచాల మీద పడుకుంటే అవి మోరెత్తి పరుగులు తీస్తా అంటే అసలు అటు పట్టుకుంటానికి తల ప్రాణం తోక్కొచ్చేది. ఎగిరిగిరి చెంగున జింకలు దూకినట్టు దూకుతూ ఉండే. గేదె దూడలు అలా దూకవు, అవి పద్ధతిగా ఉండే. మా ఆడపిల్ల మగపిల్లలు ఉండే తేడాలాగా ఈ కోతి కొనలే ఆవు దూడలు భలే ఎగిరాయి, భలే ముద్దుగా ఉండే. అవి అసలు మన దొడ్లోనే పడుకుని ఉండే. ఆ పశువులతో కూడా మాకు ఒక అనుబంధం ఉండేది. అసలు మమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం, పాలు ఆళ్ళకి ఇవ్వటం, అసలు ఎంత అనుబంధంగా ఉండేదంటే ఒక ప్రేమ వాటి కళ్ళల్లో కనిపించేది. అంటే అటు ఎక్స్ప్రెషన్ తెలియకపోవచ్చు కానీ మాకు ప్రేమ ఉండేది. దొడ్లో గేదైనా ఇంకోటైనా ఇదని. దొడ్లో కోళ్ళ మీద మాత్రం అంత ప్రేమ ఉండేది కాదు బహుశా. ఎందుకంటే చుట్టాలు వచ్చారంటే దొడ్లో కోళ్ళు వేసిపోవాల్సిందే, ఓ నాటుకోడి. ఆ కోడి కోయటం కూడా మంచి సందడి. మేమంతా పక్కన కూర్చొని చూసేవాళ్ళం. దాన్ని మెడ తిప్పేసి చంపేసేవాళ్ళు. ఆ తర్వాత జుట్టు పీకేసేసి తాటాకుల మంట మీద పసుపు రాసేవాళ్ళు ముందు దానికి. తాటాకుల మంట మీద ఇలా తిప్పుతా కాల్చేవాళ్ళు. అప్పుడే ఒక వాసన వచ్చేది. ఆ టైంలోనే ఆల్మోస్ట్ సగం ఉడికినట్టు. దాని తర్వాత ఆ మట్టి కుండలో వేసి ఆ పొయ్యిలో సెగబెట్టి కింద వండితే నా సాయంత్రం ఇంతంత ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఏం వాళ్ళలాగా పావుకిలో అరకిలోలు కాదు, అంతే కోడి 2 కోళ్ళు ఉండేవాళ్ళు పడేసి. జనాభా కూడా బాగా ఉండేవాళ్ళం కదా. ఇంతంత ఆయిల్ పెట్టి తినేవాళ్ళు అంతా. కింద కూర్చుని ఎవరి పీట మీద కూర్చుని వాళ్ళు తినటం. పీటలు ఉండేవి లేదా బంతి సాపలు ఉండేవి. ఇట్లా ఇవాళలాగా టేబుల్ లేవు. అందరం అక్కడ కింద కూర్చొని తినేవాళ్ళం వంటింట్లోనే. ఒక అద్భుతంగా ఉండేవి. ఇవాళ మట్టి గచ్చు లేదా కింద దుమ్ము ఉంది అనుకుంటాం కానీ పేడతో ఒలికిన మట్టింట్లోనే మేము అందరం తిన్నాం. ఆ రోజున మాకు రసమో సాంబారో పోకుండా ఉండటానికి పళ్ళానికి అంచులు లేవు. మాకు ఆకులు తినేవాళ్ళం అనుకోండి. ఆకులో రసం పోసుకున్న, సాంబారు పోసుకున్న, పప్పుచారు పోసుకున్న అది ఒలికిపోకుండా బయటకు పోకుండా ఎలా తినాలో మాకు తెలుసు. అట్లా అసలు జీవితంలో చాలా నేర్చుకున్నాం. ప్రతి దాని నుంచి గోడల మీద నడవటం కానీ, చేలు గట్ల మీద నడవటం, ఆ గట్ల మీద మొక్కలు పెట్టి పశువులను ప్రేమిస్తే వాటి కోసం గడ్డి వేసేవాళ్ళు. పిల్లి మెసరు కానీ ఈ జనపకట్టలు ఇవన్నీ వేసి, ఆ జనపకట్టలు ఎలా వేసేవాళ్ళం అంటే గడ్డి బామి పంట పండిన తర్వాత కట్టలు కట్టి గడ్డి బామి వేసినప్పుడు వరిగడ్డి బామి దాని మధ్యలో పెట్టేవాళ్ళం. అంటే రేషియోలాగా వస్తూ ఉండే. గడ్డి ఎక్కువ వచ్చేది, తక్కువ వచ్చేది. సో జనపకట్టలు తిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవన్నీ. మేము వాటిని పచ్చిగడ్డి తీసుకొచ్చినప్పుడు అందులో కూడా గడ్డిలో రకాలు ఉండేవి. పలానా రకం అయితే బాగా ఇష్టంగా తింటాయంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసేవాళ్ళు. ఇక గేదెల మల్ల ఇవ్వటం పెద్ద ఫ్యాషను. రైతులైనా లేబర్ అయినా ఎవరైనా సరే గేదెల మలేసుకు వెళ్ళిపోయేవాళ్ళం. అంటే గేదెల మలేయటం అంటే అది ఒక సంతోషకరమైన ఈవెంట్. అంటే గేదెలని వదిలేసి ఆ పొలాల్లో వదిలేసేవాళ్ళం. మా పొలాల్లో లేదా రోడ్డు పక్కన ఆ కాలువ గట్ల దగ్గర, చెరువు గట్ల దగ్గర ఉండే దీని దగ్గర శుభ్రంగా తిని ఒక 4-5 గంటల తర్వాత చెరువులోకి వెళ్ళి పడుకునేవి. ఆ ఎండకు తిరిగి ఉండేవేమో బయటకు వచ్చే కాదు. మేము వాటితో పడి దిగి గంటల తరబడి వాటిలో ఉంటాం. శుభ్రంగా కడుగుని ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని పాలు కావాలంటే అన్ని ఇచ్చేవి. నిజంగా చాలామంది ఇంటి దగ్గర పెట్టి వాటికి వస్తాయి అనుకుంటారు కానీ తిరిగి తెచ్చిన గేదెలు అట్లా చేసినంత ఇది తర్వాత వచ్చేది కాదు. నేను కూడా అప్పట్లో సొంతంగా 2 గేదెలు మెయింటైన్ చేసేవాడిని. వాటి మీద నాకు సొంతం ఇన్కమ్ ఉండేది. చాలా ఇన్కమ్ ఉండేది వాటిలో. నేను డిగ్రీ దగ్గర నుంచి నా చదువులన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి 10th తర్వాత అంతా నేను నా ఓన్ సంపాదన తప్ప మా పేరెంట్స్ మనీ నేను 5 పైసలు తీసుకోలేదు. ఆ గేదెల్లో మళ్ళేసుకుని ఆ డబ్బులు నేను డిగ్రీ కాలేజీకి వెళ్తున్నా సరే నేను పొద్దున్నే అవన్నీ చూసుకుని సాయంత్రం రాగానే అలా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇదంతా చాలా మధుర స్మృతులు ఉండేవి. ఆ రోజుల్లో ఇప్పుడైనా అనుకోండి చెరువులు ఊబులు ఉండేవి. లోతు తక్కువే ఉండేది. సడన్గా ఒక ప్లేస్లో క్విక్ శాండ్ లాగా ఉండి మాతో పాటు ఆడుకునే వాళ్ళే సడన్గా అందులో దిగి చనిపోయేవాళ్ళు. మేము చాలా షాక్కు గురవటం. ఏదో నా ఆటోగ్రాఫ్ సినిమాలో చూపిస్తాడు పాటలు. సో ఇవన్నీ యాక్చువల్గా మా ఫీలింగ్స్. కాలువలో ఈతలండి, ఎప్పుడు చూసినా ఈతలు బ్రహ్మాండంగా కాలువలు ఉండే, చెరువులు ఉండే కాబట్టి దూకవతలు పారేసేవాళ్ళం. కానీ ఇళ్ళ దగ్గర చెప్పకుండా స్కూల్ ఏదన్నా ఎగ్గొట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి వంక పెట్టి ఈతలకు వద్దనేవాళ్ళు వీళ్ళు. మేము వాటి చాటుని వెళ్ళేవాళ్ళం. కానీ ఎంత తుడుచుకుని ఎంత వెళ్ళినా వాళ్ళు కనిపెట్టేసేవాళ్ళు. ఈ బగిలిపోయేది ఆ రోజులో. ఏంటో ఎట్టా కనిపెట్టారు అనుకునేవాళ్ళం. అంటే ఈతకెళ్ళాడు కళ్ళు తేడా వచ్చేస్తాయి, వాడి ఫేస్ వేరుగా ఉంటుంది. ఎంత లేదు నా చర్మం అదంతా. మేము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ వాళ్ళు కనిపెట్టేసేవాళ్ళు. ఇలా తప్పించుకోవడానికి చేసే పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేవి. అట్లానే ఆ రోజుల్లో బాణాలు ఒకటి కట్టేవాళ్ళం. వెదురు మొక్క లాంటిది తీసుకుని ఆ మొక్కను వంచి పురుకొస్త లాంటి తాడు కట్టి ఈ గోగోస్ పొలలో
లేదా ఈ పుల్లలు పెట్టి లేదా సిటికేసిన పుల్లలు పెట్టి బాణాలు కట్టేవాళ్ళం. ఇలా పెట్టి ఇలా వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏదో ఫన్ను అంతా ఒక సినిమాలో లాగా ఉండేది వాతావరణం. ఆ విల్లంబుల్లాగా తగిలించుకుని కోయాళ్ళు తగిలించుకున్నట్టు బాణాలు తగిలించుకుని తిరిగేవాళ్ళం. అట్లానే పేపర్లు అంటించుకోవాలంటే మన వాళ్ళ గమ్ ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, షాప్కి వెళ్ళి గమ్ బాటిల్ కొంటారు. మేము ఎప్పుడు గమ్ బాటిల్ కొనలేదు. మేము తుమ్మ చెట్ల దగ్గరికి వెళ్ళి తుమ్మ చెట్లకి చిన్న ఘాటు పెడితే మరుసటి రోజుకి 2 రోజులకి తుమ్మ బంక కారుతుంది దాంట్లోంచి. ఇంతంత గమ్ము బంకలు ఇంత ఉండలు పోజేసేవాళ్ళం. ఆ ఉండలు పోగు చేసి వాటిని కరగబెట్టి నీళ్ళల్లో, మీకు గుర్తుందో లేదో, ఇంతంత వాటిలో పెట్టి పోస్ట్ ఆఫీసులో కూడా ఆ రోజుల్లో లెటర్లు అంటించేవాళ్ళు కదా. అంటించినప్పుడు తుమ్మంక గడ్డేసి కొంచెం నీళ్లు పోసేవాళ్ళు. కసేపు పెట్టేది తిప్పిన తర్వాత కసేపు అది నానినాక బంకలాగా వచ్చేది. దాని పక్కన ఒక బ్రష్ పెట్టేవాడు. ఆ బ్రష్ పెట్టి దీని ఎంకమాలు రాసి అంటించేవాళ్ళం. మా రోజుల్లో బంక్ అంటే అది. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అప్పట్లో పోస్ట్ కార్డు ఎక్కువ మంది వాడేది, చాలా పైసల్లో ఉండేది అది. ఆ పోస్ట్ కార్డు వాడేవాళ్ళు. ఎనవలోప్ వాడేవాళ్ళు అంటే చాలా షావుకారుల కింద లెక్క. ఇన్లాండ్ లెటర్ ఒకటి ఉండేది, కవర్ ఒకటి ఉండేది. ఇన్లాండ్ లెటర్ కవర్ ఒకటి ఉండేది. పోస్ట్ కార్డు మీద ఎక్కువ మంది రాసేవాళ్ళు. ఉభయ కుశలోపరిని మొదలుపెట్టి మీ క్షేమ సమాచారాలతో అంటే రాసే వీటిలో చాలా ఒక టిపికల్ భాష ఉండేది. స్వచ్ఛమైన గ్రాంధికం తెలుగులాగా ఉండేది. నిజంగా లెటర్లు ఇచ్చిన కమ్యూనికేషను ఇవాళ మన ఫోన్లు ఇవ్వండి. నా దగ్గర కొన్ని వేల ఉత్తరాలు నాకు నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ రాసినవి ఉన్నాయి. నేను మా నాన్నగారికి నేను అప్పట్లోనే 15 పేజీలు లెటర్ రాస్తే ఆయన 1 నెల రోజులు చదివాడు దాన్ని. అట్లా కమ్యూనికేషన్ని, మన భావాల్ని చాలా స్పష్టంగా వ్యక్తీకరించడానికి లెటర్ చాలా అద్భుతమైన సాధనంగా ఉండేది. అది ఎప్పటికీ దాచుకున్న పర్మనెంట్గా ఉండేది. లెటరు, ఆ రోజున ఇచ్చిన గ్రీటింగ్ కార్డులు. ఇవాళ ఫోన్లో ఇచ్చింది ఏముంది, హ్యాపీ బర్త్డే అని ఒక మెసేజ్ పెడతాం, అది అప్పటితోనే పోతుంది. అదే ఒక గ్రీటింగ్ కార్డు అద్భుతంగా తయారు చేసి మేము నీట్గా హ్యాండ్ రైటింగ్తో రకరకాల ఈ కలర్ పెన్నులు వచ్చాయి కదా, వాటితో కలర్ పెన్సిల్స్ వాటితో రాసి ఇచ్చేవాళ్ళం. చాలా మధుర స్మృతి. అట్లానే పుస్తకాలకి సినిమా బొమ్మలు అట్టలేయటం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం బాగా. కథల పుస్తకాలు, చందమామ కథలు, బాలమెత్తలు, బుజ్జాయిలు, ఇవన్నీ మంత్లీలకు వచ్చాయి. వాటితో పాటు వీక్లీలు వేసే అట్లా కథలు, చిన్నపిల్లల కథలు ఎక్కడున్నా సరే వెళ్ళి చదవటం. మేము ఒకళ్ళొకళ్ళు కథలు చెప్పుకునేవాళ్ళు. ఒకడు కథ సినిమా చూసి వచ్చామంటే, అందులో నేను సినిమా చూసి వచ్చానంటే నా చుట్టూ దాదాపు మొత్తం 50 మంది చేరేవాళ్ళు. నేను రసవత్తరంగా వర్ణించి చెప్పేవాడిని. చాలా దీనిగా చిన్నప్పటి నుంచి కొంచెం కమ్యూనికేషన్ టాలెంట్ ఉంది, బాగా చెప్పేవాడిని. చాలా ఆసక్తికరంగా ఉండేటట్టుగా చెప్పటం. అద్భుతమైన కాంపిటీషన్ స్పిరిట్ కూడా బాగుండేది. ఎవరన్నా బాగా చదువుతుంటే మనం కూడా వాళ్ళ చదవాలని. ఒకసారి మా బావ ఒకడు బాగా చదువుతుంటే నాకు అందరూ వెళ్ళి వాడిని, ఏంట్రా నువ్వు బాగా చదవటానికి నువ్వు బాగా గుర్తున్న కారణం ఏంటంటే, వాడు చెప్పాడు, తలకు శుభ్రంగా కొబ్బరి నూనె రాసి సెంటర్ పాపడ తీస్తే బాగా వస్తుందని చెప్పాడు. మరుసటి రోజు చూస్తే క్లాసులో సగం మంది అలాగే తీసుకొచ్చారు. సో అలా అమాయకంగా ఉండేవాళ్ళం. ఓ రోజు క్లాసులో ఒక మెజిషియన్ వచ్చాడు. ఒక మ్యాజిక్ చేసే అతను వచ్చి ఏదో మ్యాజిక్ చేశాడు. తెల్లకాతిగా నీళ్ళలో ముంచి లేపితే దాని మీద అక్షరాలు వచ్చినాయి. చాలా ఆశ్చర్యపోయి ఆడిని స్పెషల్గా వెళ్ళి, నేను మా బావ ఒకడు, మీ ఇద్దరు వెళ్ళి స్పెషల్గా వెళ్ళి, మీ ఇద్దరు బాగా నమ్మేవాళ్ళం, మీ ఇద్దరు సాయిబాబా స్టాంచ్ డివోటీస్ కూడా. వెళ్ళి అడిగి, కాదండి ఏంటి ఇది రహస్యం మాకు చెప్పరా అంటే, ఆయన నేను మీ ఇద్దరికి చెబుతున్నాను, ప్రపంచంలో ఎవరికి తెలియదు, నాకు మీకు తప్ప. నేను చెప్పిన మంత్రాన్ని మీరు 1000-116 సార్లు మీరు చెప్పాలి. చెప్పి కరెక్ట్గా 1000-116 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు ఏదో నమస్కారం పెట్టి చిన్న ప్రాసెస్ చెప్పి, అప్పుడు ఒక కాతికి మీరు మరి అనుకుంది ఒక చాక్ పీస్తో రాసి నీళ్ళలో ముంచి లేపండి అన్నాడు. సరే మేము అది తీసుకుని, అది నాకు గుర్తున్నది, ఓం నమః శివాయ శివాయ నమః లాగా ఒక శివుడు స్తోత్రం కూడా చెప్పాడు. అది దేవుడి ముందు కూర్చుని మీ ఇద్దరు కౌంట్ వేసుకుంటారు అనమాట, 1000-116 సార్లు. ఆ 1000-116 ఓపిక అంతా పోయింది. అయినా సరే ఇది ఒక అద్భుతమైన మహత్యం మనం నేర్చుకుంటున్నామని 1000-116 సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ మీద రాసి ముంచి లేపుతూ ఒట్టి పేపర్ వచ్చింది. సో అవన్నీ అలా ఫన్గా ఉండే బాగా. అంటే మ్యాజిక్ని ఇది అనుకునేవాళ్ళం. దేవుళ్ళు నమ్మకాలు కూడా బాగా ఉండేవి. ఆ రోజుల్లో నగరనామ సంకీర్తనని పల్లెటూళ్ళలో జరిగాయి. పొద్దున్నే ఈ దేవభక్తులందరూ 5 తాళాలు కొట్టుకుంటా పొద్దున్నే దేవుడి పాటలు పాడతాయి. ఎస్పెషల్లీ సత్సాయి ఆర్గనైజేషన్స్ ఇలాంటివి బాగా చేసాయి. అట్లనే పండగలు వస్తే ఒకసారి ఏంటంటే ప్రసాదాలు బాగా దొరుకుతాయి. ఆంజనేయుడికి ఇంక ప్రసాదాలు అంతా బాగుండి, గ్రామ దేవతల సంబరాలు చేసేవాళ్ళు అండి, చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి పోలేరమ్మ అని కానీ గంగాణమ్మ ఈ జాతరలు చేస్తే వర్షాలు పడకపోతే అది చేస్తున్నాను నమ్మేవాళ్ళు. ఆ జాతర అంటే మాకందరూ పండగ. ఎందుకంటే మంచి తీన్మార్ డప్పులు మేళం పెట్టి జోరుగా బొళ్ళు కట్టి తీసుకెళ్ళేవాళ్ళం.
ఇంటింటికి యాప్ మండలకు పోసి నీళ్లు పోసేవాళ్ళు రోడ్డు మీద, ప్లస్ కోళ్ళ పోసేవాళ్ళు. ఇవాళ తెలియకపోవచ్చు కదా చాలామందికి, జంతుబలి అనేది ఆ రోజుల్లో ఉండేది, బాగా ఉండేది మా చిన్నతనంలో. ప్రతి ఇంటికి కోళ్ళ కోసేవాళ్ళు. అట్లనే దేవతకి ఫైనల్గా ఊరేగింపించినప్పుడు పొట్టేళ్ళని కోసేవాళ్ళు. ఆ రక్తంతో కలిసిన అన్నాన్ని ఇస్తే దాన్ని తీసుకెళ్ళి రైతులంతా పొలాల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడటానికి అనాగరికంగా అనిపించవచ్చు, కానీ మా చిన్నతనంలో అదే జరిగేది. దేవుడు ఊరేగింపులు నవరాత్రులు చేసినప్పుడు నాటకాల పోటీలు వేయటం. పల్లెటూళ్ళు అంటే నాటకాలు, విపరీతమైన నాటకాలు. ఆ 9 రోజులు 8 రోజులు నవరాత్రులు జరిగేటంటే పండగ. వాళ్ళు పోటీలు పడి మరీ ఆర్టిస్టులను తీసుకొచ్చి పెద్ద పెద్ద డ్రామాలు వేసేవాళ్ళు, లేదా ఊళ్ళో వాళ్ళు వేసేవాళ్ళు. అక్కడ ప్రసాదాలు పెట్టేవాళ్ళు ఫుల్గా. మంచి ఎంటర్టైన్మెంట్ రోజు ఉండేది. దానికంటే అలా చాలా అద్భుతంగా ఉండేది. తుఫాన్లు వచ్చినా లేదా స్కైలాబ్ లాంటివి పడినా చాలా ఆనందంగా ఉండేది మాకు. ఎందుకంటే స్కూల్ ఉండేది కాదు, ఎవడ స్కూల్ పడిపోవాలని చెప్పి దండాల మీద దండాలు పెట్టుకునేవాళ్ళం. 1900 స్కైలాబ్ వచ్చినప్పుడు అందరం ఇదే మేము కోరుకుంది. స్కైలాబ్ అని ఒకటి ర్యాకెట్ పడిపోతుంది మీద అంటే పెద్ద సెన్సేషన్ అప్పట్లో. మేమందరం ఎవరికాడు దేవుళ్ళు దండాలు పెట్టుకోవడం, మా స్కూల్ మీద పడాలంటే మా స్కూల్ మీద పడాలని. అప్పట్లో దేశంలో పిల్లలందరిదే అదే, మా స్కూల్ మీద పడాలని కోరుకునేవాళ్ళం. మాస్టర్లను చూస్తే పడిపోయి అంతే, ఏం లేదు. ఆ రోజుల్లో స్కూళ్ళల్లో ఈత బెత్తాలు ఉండే, స్పెషల్ పేం బెత్తాలు ఒకటి ఉండే, ఇంతంత బోర ఈత బెత్తాలు ఉండే. స్పెషల్గా ఈత చెట్లకి బెత్తాలు అంటే దాని ఆకులను అలా ఒలిచేసి బెత్తాలు ఇచ్చేవాళ్ళు. ఆఖరికి మాత్రం తోక ఉండేది. అసలు ఏడన్నా చిన్న తప్పు చేస్తే చెమడాలు తీయటమే. కుడ్డును బాతారు చూసారా, కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు ఒక్కొక్కడిని. మళ్ళీ ఇళ్ళకెళ్ళి కొట్టాడరా అని చెబితే ఇంటి దగ్గర పడి ఇంకో బాదురు పదేవాళ్ళు, మాస్టర్ ఎందుకు కొట్టారా అని. అంటే ఆ రోజున ఉన్న ఆ మాస్టర్లని ఇప్పటిదాకా గుర్తుంచుకున్నాం. చేతులు రోళ్ళకర్రలు పెట్టి కొట్టేవాళ్ళు. అసలు రోళ్ళకర్ర ఇలా పెట్టి కొట్టే చెయ్యి ఇలా సాపనేవాడు, మళ్ళీ ఇడిదిప్పి కొట్టేవాళ్ళు, ఏళ్ళ మీద కొట్టేవాళ్ళు. నిజంగా తొడపాసాలు పెట్టేవాళ్ళు. తొడపాసం పెట్టండి సత్యమే. రామరామన్ గారని ఆయన మా హెడ్ మాస్టర్, ఆయన ఇలా ఈ పట్టీలు పుచ్చుకు లేపేవాడు. ఆయన పైకి పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి, చూస్తే కింద ప్యాంట్లు తడిసిపోయి ఒక్కొక్కడికి. ఈ పట్టీలు పుచ్చుకు లేపేవాడు గాలిలోకి, ఈ పుచ్చుకుని లేదా చెవులు పుచ్చుకుని. రకరకాల చిత్రహింసలు. వీళ్ళు నరకానికి వీళ్ళు స్పెషల్ ట్రైనింగ్ తీసుకొచ్చినట్టున్నారు ఆ రోజుల్లో. బాగా చేసేవాళ్ళు, చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు అంతా. ఆ పాఠాలు కానీ అది కానీ వాళ్ళ డెడికేషను ఎంతో ప్రేమించేవాళ్ళు. మేమంతా గవర్నమెంట్ స్కూల్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఇట్లా నాటుకోళ్ళగా ఉన్నానంటే నేను చదివింది మొత్తం గవర్నమెంటే. నా జన్మలో ప్రైవేట్ స్కూల్లోకి దేంట్లోకి వెళ్ళలేదు నేను. మొత్తం గవర్నమెంట్ కోళ్ళమే మేము. సో ఈ నాటోళ్ళు ఉన్నట్టు ఈ ఫారం కోళ్ళు ఉండవు ఈ స్కూళ్ళలో ఉండేవాళ్ళు. అంటే 1, 2 అని కాదు, అలా చెప్పుకెళ్తే ఎన్ని మధుర స్మృతులు. అంటే అలానే ఉయ్యాలు వేసేవాళ్ళం. పండగలకు స్పెషల్ వచ్చాయి. ఉయ్యాలు వేసి దానికి ఒక తాడు కట్టి మామూలుగా దాంట్లో క్లాత్ వేసి చెట్టుకు కట్టి ఊగేవాళ్ళం. ఎవడో స్థాయి తగినట్టు ఆడు. బాగా ఊపేవాళ్ళు, చిన్నగా ఊగేవాళ్ళు. ఇట్లా ఏ పండగకు వచ్చినా, దసరా పండగ వస్తే ఉండ్రాళ్ళు మన ఇది చేసి మాస్టర్లు కలిపి అంతా ఊళ్ళో తిరిగేవాళ్ళు పాటలు పాడతా. ఇంటి ఇప్పుడు వాళ్ళకి తెలియపోవచ్చు బహుశా. ఏదో అయ్యవార్లు చాలా వరహాలు, మాకు కావాలి పప్పు బెల్లాలంటే ఏదో ఉండే సంథింగ్ అట్లా. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క రకమైన ఆచారాలు అన్నీ ఉండే, అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం. సంక్రాంతి వస్తుందంటే అదో పండగ. కోడి పందాలు, అక్కడికి వెళ్తే మా కోసం పిల్లల కోసం అన్నీ పెట్టుండే, బెలూన్లు, ఈ చిన్నది కొనుక్కుంటే పెద్ద పండగ. ఇవాళ మా పిల్లలకి ఒక పెద్ద గాడ్జెట్లు ఇచ్చినా, పెద్ద ఫోన్ ఇచ్చినా ఎగ్జైట్ అయ్యే పరిస్థితి లేరు. వీళ్ళన్నీ చిన్నప్పుడు అన్నీ చూసేశారు కదా, వీళ్ళకి ఏం తెలుసు. నిజంగా చెప్తున్నాం, మా బోటేళ్ళం కెరీర్లో పైకి వచ్చిన ఒక సైకిల్ చూసాం, స్కూటర్ చూసాం, సెకండ్ హ్యాండ్ బండి, ఆ తర్వాత కొత్త బండి, తర్వాత కొత్త బైకు, ఇంకోటి బుల్లెట్లు, ఇట్లా కొత్త కార్లు 1 by 1 చూసుకుంటూ వచ్చిన ప్రతి స్టేజ్లో దాన్ని మేము ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఇవాళ మన పిల్లల్ని మనం మొదటి రోజే మన ఏసీ కార్లో విమానంలో తిప్పుతుంటే ఆడికి రేపొద్దున ఏముంటుంది థ్రిల్. ఇంకా రేపొద్దున ఆడు మనకంటే సంపాదిస్తాడు, కానీ ఆడి థ్రిల్ ఏముంది. మా చిన్నతనంలో గ్రామాల్లో ఎక్కువ కరెంట్ ఉండేది కాదు. కరెంట్ ఉన్న గ్రామాలు తక్కువ, లేదా పెద్ద రైతులలో ఉండేది తప్ప. మిగతా వాళ్ళందరూ దీపం బొడ్లు, లాంతర్లు బాగా ఫేమస్. మొదట్లో ఇత్తడియి, అట్లనే గాజుయి దీపం బొడ్లు ఉండేవి. చిన్న గ్లాస్ లాగా ఉండేది, చిన్న ఒత్తి పెట్టి కిరసనాయిల దీపాలు ఉండేవి. అలానే లాంతర్లు ఉండేవి. ఇలా పట్టుకెళ్ళి లోపల ఒత్తి వెలిగిస్తే అది కొంచెం పెద్దగా వచ్చాయి, ఇంకొంచెం పెద్దదిగా ఉండే లాంతర్లు వచ్చాయి. ఇది కాక పెట్రోమాక్స్ లైట్లని గ్యాస్ కొట్టి చేసేవాళ్ళు, అది ఫంక్షన్లకు వాటికి వాడేవాళ్ళు. కానీ ఈ దీపాలను ఏం చేసేవాళ్ళు అంటే, మేము రాత్రిపూట మాకు ఇవాళ లైట్లు స్విచ్లు అయితే వచ్చేది కాదు కదా, ఎవడ దీపం బుడ్డాడు శుభ్రంగా, అంటే వేలు ముద్దలు పడకుండా బూడిద పెట్టి కడిగేసేసి శుభ్రంగా తుడుచుకుని దాని నుండి ఆయిల్ పోసి ఒత్తిని కూడా కొంచెం నలిపి పెట్టుంచుకుని దాన్ని అంటించేవాళ్ళం. ఒత్తి పెంచుకుంటాం తగ్గించుకుంటూ ఉండేది.
లేదా కొవ్వొత్తులు ఒకటి ఉండేవి. కొవ్వొత్తులు పెట్టి ట్యూషన్లో కూర్చుంటే ఆ కూర్చున్నప్పుడు అలా దాని వెనక దాంట్లోంచి కారుతూ ఉండేది మైను. అది కాసేపు గడ్డ కట్టేది. అంటే చదువు ఉండేది కాదు, ఈ గడ్డ తీసి మళ్ళీ దాంట్లో వేసేవాళ్ళం. ఇదొక ఎంటర్టైన్మెంట్. దాంట్లోనే పురుగులు వచ్చాయి, ఇట్లా మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో వేయటం, ఇలా ఒక ఫన్ ఉండేది. అలా దీపముడ్లు కూడా పైన పొగ చూరిపోయాయి. అలా లాంతర్లు ఇవన్నీ ఆ రోజుల్లో అలా నడిచేవాళ్ళం. లాంతర్లు ఇవన్నీ కూడా అట్లానే. ఈ డబ్బులు వచ్చేటప్పటికి పైసా బిళ్ళ, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు దగ్గర నుంచి ఉండే. ఆ తర్వాత పావలా, 10 రూపాయల తర్వాత వచ్చినాయి అనుకోండి. అంతా ఆ రోజుల్లో మాకు 20 పైసలు అంటే ఒక పెద్ద అద్భుతం కింద లెక్క. 5 పైసలేమో మామూలు వేసి ఉండేది, 10 పైసలు పాలేసి ఉండేది. పైసాకు కూడా వచ్చాయి బిస్కెట్లు. అప్పుడు పైసా బిస్కెట్లు అని ఉండేది. చాక్లెట్లు, అలానే రసగుల్లాల టైప్ ఉండే రెడ్ కలర్లో అది ఒకటిను. గోదావరి జిల్లాలో నారింజ మిఠాయి అంటారు, మాకేమో నిమ్మతొనలు అంటారు. పుల్ల పుల్లగా రెడ్ కలర్లో ఉంటాయి, కమలా తొన తొనలాగా ఉంటాయి. అలాంటి అవి ఒకటి బాగా ఫేమస్ చేసేవాళ్ళం. జీడీలు, ఎంత జీడీలు ఏ రుచి ఉండేలేండి. ఇవాళ ఆ రుచి లేదు జీడీలకు కానీ అది కానీ. అంతే నాట్ ఐటమ్స్ అన్నీ కూడా నేచర్కి దగ్గరగా ఉండేవి తీసుకునేవాళ్ళం. అట్లానే సంతలు ఉండేయండి బాగా, కూరగాయలు కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఈ వారం ఈ ఊళ్ళో సంత అంటే ఇంకో వారం ఇంకో ఊళ్ళో సంతని పెట్టేవాళ్ళు. సంత మూలం లాభం ఏంటంటే చక్కగా ఫ్రెష్ సరుకు వచ్చేది, రైతులు తీసుకొచ్చేవాళ్ళు. రైతులు అంటే రైతుల దగ్గర కొంత దళాలు లేదా రైతులు తెచ్చేవాళ్ళు. చక్కగా మంచి కూరగాయలు తీసుకుంటాం. అంతా చాలా బాగుండేది. అప్పట్లో వాతావరణం అంతా మంచి ఆర్గానిక్ పంటలు ఉండేవి కాబట్టి బెండకాయలు, దొండకాయలు, అన్ని రకాల కూరగాయలు కూడా సంతలో దొరికాయి. ముఖ్యంగా మేము మిఠాయి బళ్ళ దగ్గరికి వెళ్తే మేము మిఠాయి కోసం మేము ఎగబడేవాళ్ళం. సంత అంటే మాకు ఆ జిలేబీలు ఇంతంత చుట్టలు, ఇంతంత జిలేబీలు వేసి ఇంత నిలువెత్తుని పెట్టేవాళ్ళు. బెల్లం మిఠాయిలు, బూందీలైనా కూడా పెద్ద పెద్ద పెట్టేవాళ్ళు. శుభ్రంగా తినగలిగేవాళ్ళం. బెల్లం బూందీ మిఠాయి కానీ ఇలాంటివి ఉంటే బాగా తినగలిగేవాళ్ళం. అప్పుడు ఇట్లా ఇన్ని ఐస్ క్రీమ్స్ అనేది అసలు మాకు ఆ పేర్లు కూడా తెలియదు. చిన్నప్పుడు చాలా అద్భుతం. 80లు వచ్చిన జనరేషన్ దగ్గర నుంచి 84, 85 సుమారు అనుకుంటా రేనాల్డ్స్ పెన్నులు వచ్చినాయి కొత్తగా. మేము అంతకుముందు ఏదో పెన్నులు వాడేవాళ్ళం, బాల్ పెన్నులు చెక్కలో ఉండి, ఆ చెక్క ఉండేది, స్క్రూ తిప్పితే ఉండేట్టు ఒక లోపల రీఫిల్ వేసుకునేవాళ్ళం. అది కక్కుతూ ఉండేవి. అట్లానే హీరో పెన్ను తీసుకుంటే చాలా గొప్ప రోజుల్లో షావుకార్ కింద లెక్క. అది ఇలా లాగితే వచ్చేది. అది హీరో పెన్, మిగిలిన స్క్రూ తిప్పాలి, ఇది ఇలా లాగితే వచ్చేది. అది పెట్టుకెళ్తే జేబులో దాని గోల్డ్ కలర్ ఉండే, దాని స్టేటస్ వేరుగా ఉండేది. దాంట్లో ఇంకు పోసుకుని రాసేవాళ్ళం. ఆ పాళీలు ఇరిగిపోవటం అదంతా ఫన్. జేబులో పెడితే కక్కుతూ ఉండే. అప్పట్లో ఏంటంటే ఇంకు పెన్నులు వాడేవాళ్ళం. ఇంకు పెన్నుల మూలన ఏమైందంటే ప్రతివాడు ఒక బాటిల్ మెయింటైన్ చేయడం, ఎన్ని చేయటం వలన చేతికి కంపల్సరీ చూడండి ఎవడో చూసారు రంగులు ఉండేవి. అట్లనే ముందు ఎవడైనా కూర్చుంటే పెన్ను తల ఇంకేసేవాళ్ళం. ఎవడేసాడో తెలిసేది కాదు. ఎస్పెషల్లీ ఎగ్జామ్ అయిపోయిన రోజు మాత్రం ఇంకులతో మునిగిపోయాయి మొత్తం, చొక్కాలన్నీ ఎందుకు మరి తయారైపోయి మొత్తం ఆనందంతో ఇంకులు జల్లేసుకునేవాళ్ళం. దానికోసం స్పెషల్ ఇంకు బాటిల్ తీసుకెళ్ళి మరి జల్లేసుకునేవాళ్ళం. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆ పేపర్లు చించేయటం, ఇదంతా ఒక అద్భుతమైన ఫన్. ఆ ఇంకు పెన్నులు పోయి తర్వాత ఇప్పుడు ఎవరో వాడలేదు అసలు ఇంకు పెన్నులు. మా బొట్టేళ్ళు ఇంకా పిచ్చిపోక నేను నా దగ్గర ఇన్ని పెన్నులు కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. నాకు ఇంకు పెన్నులు పిచ్చి ఉంది. దాంతో రాసినట్టు నాకు ఎందుకు ఈ బాల్ పెన్నులతో అనిపించదు. ఏదో గతి లేక వాడటం తప్ప. నేనే కాదు, మన పాత్రలు నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఇప్పటికే కాస్ట్లీ, ఇప్పుడు చాలా మంచి లక్షల్లో ఉండేవి వచ్చినాయి. అంత మంచిగా వాడుతున్నారు. పెన్నులతో మాకు మొదటి స్మృతి అలా ఉండేది. అప్పట్లో మాకు నిలవ పచ్చలు పెట్టేవాళ్ళు కదా, ఎంత పెద్ద పెద్ద గిన్నెల్లో నిలవ పచ్చలు పెట్టేవాళ్ళు. మామిడికాయ పచ్చలు కానీ ఏదైనా పట్టిన తర్వాత ఆ పట్టిన రోజే ఆ గిన్నెలో మిగిలిపోతుంది కదా, దాంట్లోనే అన్నం వేసేసి శుభ్రంగా కలిపి ఇంత నెయ్యి వేసి ఇంత ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. అసలు ఆ తింటే ఆ టేస్ట్, మొదటి రోజు ఆ కొత్త పచ్చడి పట్టింది దాంతో ఉండే టేస్టే చాలా వేరుగా ఉండేది. ఇప్పుడు గోంగూర పచ్చడి లాంటివి కానీ ఏదైనా చేస్తే రోట్లోనే తినేసేవాళ్ళం అసలు ఆల్మోస్ట్ అంతా. ఆ పక్కన కూర్చొని నాకేస్తూ ఉండేవాళ్ళం, మేమే తిప్పుతూ ఉండేవాళ్ళం. ఆ ఒట్టిది తినేసేయటం, ఆ తాలింపు బిడ్డదా కూడా ఆగేవాళ్ళం కాదు. కొబ్బరి చట్నీలు కానీ అంతా శుభ్రంగా నెయ్యిలు ఇంత పోసి పెట్టేవాళ్ళు, నెయ్యిలు పోసేవాళ్ళు. అలానే పిల్లలకు కూడా అందరికీ అప్పట్లో అందరూ అమ్మమ్మలంతా చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఒక్కొక్కడికి మొత్తం ఓడదీసి మొండిమూలతో నలుగులు పెట్టేవాళ్ళు. శుభ్రంగా ఆయిల్ పూసి మొత్తం ఒంట్లో అట్టి పెట్టి చాలా కంపరంగా ఉండేది. తర్వాత సున్నిపిండేసి రుద్దితే నల్ల తాలికలు వస్తాయంటే ఎంత మడ్డిరా అనేవాళ్ళు. అవన్నీ బయటకు వచ్చి అంట రుద్దేవాళ్ళు. క్రాఫ్లు ఇప్పటిలాగా ఫ్యాషన్ లేవు, డెప్ప కొట్టడమే. మాకేమో కొద్ది గుంచుకోవాలి ఉండేది. వాళ్ళ ఇంకా కొట్టు ఇప్పుడు భలే ఉన్న మొహం అనేవాళ్ళు. మాకేమో అక్కడికి వెళ్ళగానే ఇన్సల్టింగ్ ఉండేది. లూజు లాగులు వేసుకునేవాళ్ళం. దాని వల్ల జేబులు పెద్దగా ఉంటే మాకు చెక్కుడీలు కానీ ఇట్లాంటివన్నీ పెద్దవన్నీ స్నాక్స్ అన్నీ
ఒక చిల్లర కొట్టులాగా జేబులో నుండి ఎక్కడికి వెళ్ళి తినడానికి పప్పు ఉండలు ఇలాంటివి వేరుశెనగ పప్పులు బెల్లం ఈ కలిపిన పప్పు ఉండలు ఇవే తినేవాళ్ళం ఎక్కువ. నాటే అంత అలానే ఉడకబెట్టి తినడం కానీ అంతా న్యాచురల్గా వచ్చి తినటంతో ఇవాళ కూడా మాకు ఆ స్టామినా నిలబడిపోయి ఆ నాలెడ్జ్ కానీ మేము ఆ బురద నుంచి వచ్చిన ఫీలింగు అంతా ఒక అద్భుతంగా ఉండిపోయింది. అట్లా ఆ రోజుల్లో ఈ రూపాయి నాణ్యాలు వీటిలో గుంట కొట్టుడు అని ఆడేవాళ్ళం. గుంట కొట్టుడు బాగా ఫేమస్. ఆ గుంట కొట్టుడు ఏంటంటే కాయని ఎక్కడ పెట్టి రెండో కాయంతో బాధాలి దాన్ని, అది వెనక తిరగాలి, అంటే బొమ్మ ఉంటే బొరుసు అంటే తిరగాలి, అట్లా దాని పందేలు ఉండి అది గుంట కొట్టుడు. రెండోది ఏంటంటే ఇంకో ఫేమస్ గేమ్ గోళీలు. ఆ గోళీలు ఒకటి విపరీతమైన ఫేమస్ గేమ్. గోళీలు మంచి మంచి గోళీలు కలర్ గోళీలు వచ్చాయి. ఆ గోళీలు కొనుక్కునేవాళ్ళం, ఇలా పెట్టి ఇలా వేసేవాళ్ళం అనమాట. కింద కూర్చుని ఇలా పెట్టి ఇలా గురిగా ఇంకో గోళీని కొట్టాలి, అలా కొట్టుకుంటూ తీసుకెళ్ళటం. అలా నాకు గుంట ఉంటే గుంటలో పడేట్టే ఇలా కరెక్ట్గా ఎట్టేస్తాం కదా, ఏళ్ళతో ఇలా వేస్తే గుంటలో పడాలి. ఇవన్నీ నిజంగా ఆలోచించండి. ఇంజనీరింగ్ దగ్గర నుంచి ఎక్కడన్నా చదువుల్లో మన విద్యా వ్యవస్థ వాళ్ళు పిల్లలు చదువుతున్న వాటిలో నేను చెప్పినట్లు వేట్లో ఏమన్నా ఉన్నాయా? అందుకనే ఆ రోజుల్లో వాళ్ళంతా వచ్చి ఇవాళ ఇంతంత పెద్ద వ్యవస్థలు పెట్టి ఇంతంత పెద్ద సంస్థలకి అద్భుతంగా చేయగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళంతా జీతగాళ్ళుగా మారుతున్నారంటే ఇలాంటి మన నుంచి ప్రోత్సహించే వాతావరణం లేదు. దురదృష్టం. నిజంగా చెప్పాలంటే మా జనరేషన్ని నేనైతే ఖచ్చితంగా చెబుతున్నాను, చాలా అదృష్టం పూర్తిగా ఉన్న జనరేషన్ అనుకుంటాం. ఎందుకంటే నాట్లో ఉండే దీన్ని చూడగలిగాం, పల్లెటూళ్ళలో ఈ టెక్నాలజీ ఉండేది ఇప్పుడు చూడగలిగాం. రేపొద్దున ఇంకెంత టెక్నాలజీ రావచ్చు, కానీ ఈ మార్పు అనేది ఇంత డ్రాస్టిక్గా ఏముండదు. ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఇంకో రకంగా యాడ్ అవుతుంది. సెల్ ఫోన్ అంటే ఊహకు కూడా అందని పరిస్థితుల్లో, ఫోన్ అంటేనే ఊహకు అందని రోజుల్లో ఉండే మేము ఇవాళ ఈ వీడియో కాలింగ్లు ఈ ఇంత టెక్నాలజీ రెండు చూడగలిగాం యాక్టివ్గా. అన్ని సినిమాల దగ్గర నుంచి ఎక్కడో సినిమా దొడ్లో ప్రొజెక్టర్ పెట్టేస్తున్నారంటే సందుల్లోంచి కింద తూముల్లోంచి దూరి లేదా గోడల దూకి వెళ్ళే మా స్టేజ్ నుంచి ఇవాళ హోమ్ థియేటర్లు ఇంట్లోనే పెట్టుకుని సినిమాలు చూసే స్టేజ్కి వచ్చాము. ఇవాళ హోమ్ థియేటర్లో సినిమా చూస్తున్నా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి సినిమాకో కృష్ణ గారి సినిమాకో ఒక ఆరుబయట దొడ్లో ఏ బందిపోటు సినిమాకి వెళ్ళి చక్కగా ఒక సాపేసుకుని అలా పడుకుని సినిమా చూస్తా ఆ ఎంజాయ్ చేసిన ఫీల్ అనేది అయితే మాత్రం ఇప్పుడు లేదు. దీన్ని నిజంగా అంటే ఇది మా జనరేషన్ వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతుంది, పిల్లలకు పోసే తెలియకపోవచ్చు. బట్ మేమైతే మాత్రం ఆ రకంగా చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఆ రోజుల్లో చెరుకు ఒకటి బాగా ఫేమస్గా వేస్తే మాకు మా చేలలోకి వస్తుంటే నచ్చేది కాదు. ఆ బళ్ళ మీద వెళ్తా అంటే మేము గబుక్కలు లాగాలి, అది లాక్కుని వెళ్ళాలి. ఈలో బండి వచ్చి మనం కేకలేస్తాడు అనుకోండి, మేము పారిపోవాలి. ఆడు సాహసంగా తెచ్చుకుంటే ఆ చెరుకు బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది మా లెక్క. ఆడు ఊరిని పిలిచి తీసుకుంటారా బాబు అంటే పోరా అంటాం అతనికి. అట్లా ఒక సాహసంలాగా ఉండేది. ఈ లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ వాటిలోకి ఆడు నేరుగా వెళ్తే ఇస్తాడు, కానీ మేము కింద వాటిలోంచి దీంట్లోంచి దూరెళ్ళి చాటునీళ్ళు కాజేసుకొచ్చి ఆ గోడ నుంచి పైనుంచి ఇసిరి ఆ ఫెన్సింగ్ పైనుంచి అవతల మనాలు పట్టుకుని తెచ్చుకుంటే చాలా బాగుండేది. ఈ బస్సుల్లో వెళ్తున్నప్పుడు కూడా పక్కన లారీ వెళ్తుంటే ఒక్కోసారి అలా లాగేసేస్తూ ఉండేవాళ్ళు. ఆ లాగేటప్పుడు ఒక్కోసారి అది రాకపోతే వీడి చేతులు ఇరిగిపోవటం, లేకపోతే వీడు ఇలా లాగినప్పుడు ఎవడో మొఖానికి తగలటం, దాంట్లో బస్సులో కొట్టుకుంటాం, ఇవన్నీ కూడా చాలా ఫన్గా ఉండే. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ జనరేషన్ వాళ్ళకి ఈ జన్మలో అదృష్టం లేదు. ఆడికి 100 కోట్లు ఉండొచ్చాడు, ఎక్కడికైనా ప్రపంచం అంతా తిరగచ్చు కాక. మేము అనుభవించిన థ్రిల్ అది మాత్రం మా జనరేషన్తోనే ఆగిపోయింది, అంతమైపోయింది. ఆ గవర్నమెంట్ స్కూళ్ళ శకం ఎప్పుడైతే ఉందో అందరం క్యాస్ట్ ఫీలింగ్సే ఉండే కాదు. ఇవాళ అంటే చదువుకున్న వాళ్ళు రాజకీయ పార్టీల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు మీడియాల దగ్గర నుంచి కులపరంగా చీలిపోయారు, కాట్ల కుక్కలాగా తయారయ్యారు. కానీ ఆ రోజుల్లో మాకు అలా ఉండే కాదు. చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ ఫ్రెండ్స్గా చిన్నపిల్లలు అసలు ఉండే కాదు. అందరం కలిసి పాతాలను కూడా అరేవరే అనుకుంటాం. ఆ సంస్కృతి ఉన్న రోజునంతా మేము చాలా బాగున్నాం. ఎప్పుడైతే అంతరాలు వచ్చినాయో అప్పుడు అందరిలో తేడా వచ్చినాయి. పొలం పనులు కానీ ఇది కానీ అందరూ కలిపే చేసుకునేవాళ్ళు, అంత అద్భుతంగా ఉండేది. పాలేరులు ఇంట్లో ఉన్న వాళ్ళకి సాయం చేయటం కానీ అంతా చేసేవాళ్ళు. వాళ్ళంతా వాళ్ళు కూడా చచ్చిపోవంటే మెడక కోసిచ్చే అంత విశ్వాసంగా ఉండేవాళ్ళు. ఒక మనిషి ఈయన యజమాని పలానా వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నాను చెప్పలేగా ఉండేది. వీళ్ళు అట్లా చూసుకునేవాళ్ళు. అంతా ఒక కుటుంబంలాగా ఉండేది. కుటుంబంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, అలానే ఒక అద్భుతమైన వాతావరణం. సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దులు వచ్చాయి. ఆ గంగిరెద్దులు వెంకమాలు తిరగటం. ఆ రోజులు ఆడాళ్ళంతా పోటీలు పడి ముగ్గులు పెట్టేవాళ్ళు. రథం ముగ్గేశారంటే తప్పిపోయిందని వారపత్రికల కార్టూన్లు వచ్చాయి. రాగత పండరి, మల్లెక్కు, ఈ బాపు గారు లాంటి వాళ్ళంతా ఈ ముగ్గుల మీద ఆడాళ్ళ సంక్రాంతి ముగ్గుల మీద కొన్ని వేల కార్టూన్లు వేసేవాళ్ళు. అప్పట్లో మాకు కార్టూన్లు అంటే అప్పట్లో బాపు గారు కానీ లేదా మల్లెక్కు, బాలి వీళ్ళందరూ కూడా
ఎక్కువ కార్టూన్లు వచ్చాయి బాగా మాకు, అవి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత ఈ పుస్తక మాధ్యమం పోయి ఉన్న కొత్తల్లో మాకు టేప్ రికార్డ్ రావటం, అది మేము ఒక అద్భుతంగా ఫీల్ అవ్వటం. దాంట్లో టేపులు ఉండే, క్యాసెట్ టేపులు, ఈ టేపులు ఇరుక్కుపోయాయి, దాంట్లో వెళ్ళి చుట్టుకుపోయాయి. ఆ చుట్టుకుపోయినప్పుడు మేము మళ్ళీ వాటిని బయటికి తీసి ఆ పెన్ను పెట్టో ఏదో పెట్టి దాన్ని కిలికి ఆ క్యాసెట్ని దాన్ని జాగ్రత్తగా అంటించి మళ్ళీ రీల్ని చుట్టి మళ్ళీ దాన్ని తిరగేసేయకూడదు, కరెక్ట్గా వేయాలి. మళ్ళీ తిరిగి పాట అంటే అదొక మజా. ఆ రోజుల్లో క్యాసెట్లు వినేవాళ్ళం, ఆ తర్వాత సీడీలు వచ్చినాయి. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఫోన్లో ప్లే అవుతుంది. ఇవాళ నిజంగా చెప్తున్నాం, టెక్నాలజీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడికైనా చూసి వీడియో కాల్ మాట్లాడగలిగే ఉన్నాయి. ఇవాళ నేను మాట్లాడితే సెకండ్లో ప్రపంచానికి వెళ్ళిపోయే టెక్నాలజీ వచ్చిన ఈ రోజున మనిషిలో మాకు ఆత్మ మాత్రం లేదు. మేమైతే ఆ జనరేషన్ చూసిన వాళ్ళ ప్రతినిధిగా నేను చెప్తున్నాను, మా దగ్గర సోల్ అయితే లేదు ఖచ్చితంగా. మేము ఆ రోజు చేసిన ఎంజాయ్మెంట్ అంతా మిస్సింగ్. ఉత్తరాలు రాసుకున్న రోజులు లేదా ఇవన్నీ లేవు. మేము బస్సులు ఎక్కే, ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరిగిన రోజు, నిలబడి వెళ్ళిన రోజులు, సీట్లు లేక తన్నుకుని అసలు ఊపిరాడేదిగా చొక్కాలు చిరిగిపోయి. అలానే సినిమా టికెట్లకు వెళ్తే ఒక చిరంజీవి సినిమాలో కృష్ణ గారితో రామారావు నాగేశ్వరరావు చూడాలంటే చొక్కాలు చిరిగిపోయి గుండెలు నాలుగేదన్నా ఊడితే కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అలా లేదు ఇవాళ. ఫుడ్ తినాలంటే వారానికి ఒక రోజు నాన్ వెజ్ తినేవాళ్ళం, మిగిలిన అది చూస్తే పండగలాగా ఉండేది. ఇవాళ 3 పూట్ల ఏది కావాలంటే అది దొరికేటట్టు వచ్చినాయి. ఫుడ్డు లేదు. నిజంగా పిల్లల మీద మాత్రం చాలా జాలేస్తుంది. ఇప్పటికైనా అంటే మనం ఇవన్నీ చేయలేకపోవచ్చు, కానీ పునరుద్ధరించదలుచుకుంటే చాలా రకాల ఆటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. పాతరం ఆటలు కానీ అలాంటివన్నీ చేయగలటం, ఫ్యామిలీ అందరికీ ఉండే రిలేషను అంతా ఒక అద్భుతంగా జరిగేది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఇవాళలాగా న్యూక్లియస్ ఫ్యామిలీస్, అమ్మా నాన్న కొడుకు కూతురే కాకుండా తాతయ్యలు, బాబాయ్యలు, మామయ్యలు, నాయనమ్మలు, మేనత్తలు అందరూ ఉండేవాళ్ళు. పండగ వచ్చిందంటే అందరూ ఒక ఇంటికి చేరేవాళ్ళు. ఇవాళ ఆ వాతావరణం లేదు, అంత న్యూక్లియస్ అయిపోయినాయి, ఆ ప్రేమలో లేవు. బాబాయ్ పిల్లలు, మేనత్త పిల్లలు ఇలా వేరుగా ఉండేది కాదు, అసలు సొంతగా ఉండేది. ఇవాళ అలా లేదు. సొంత అన్నదమ్ములు విడిపోతున్నారు కాబట్టి ఒకళ్ళిద్దరు అయిపోయారు. వీళ్ళకి పెద్ద అనుబంధాలు కూడా లేవు. ఎవడ ఫ్రెండ్స్ని వాడు చూసుకుంటున్నాడు, రిలేషన్స్లో అనుబంధాలు లేవు. నిజంగా మేము ఆ జనరేషన్ నుంచి వచ్చినందుకు చాలా అనిపిస్తుంది, చాలా మిస్ అయ్యామని. ఎనీవే, చాలా అద్భుతమైన విషయాలు ఇవాళ మీతో షేర్ చేసుకున్నాను. మరి ఇంకేదన్నా గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.